ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. బుధవారం ప్రార్థన కూడికని ప్రార్థనతో ప్రారంభించుకుందాము. పరలోకమందున్న తండ్రి, ఈ నిమిషం ప్రభా, ఈ సమయం ప్రభా తండ్రి, నిన్ను ఇలా స్తుతించుకోవడానికి, నిన్ను కనపరచడానికి మీరు ఇచ్చిన తండ్రి ఈ అవకాశాన్ని బట్టి మీకు వేలాది కోట్లాది స్తోత్రాలు ప్రభా. తండ్రి, ఈరోజంతా కూడా తండ్రి మీరు మీ కృపనిచ్చి మమ్మల్ని తండ్రి నీ బిడ్డలుగా తండ్రి మీరు ఇవాళ అందరం కూడుకోవడానికి మీరు ఇచ్చిన ఈ యొక్క టైంను బట్టి వందనాలు ప్రభా. తండ్రి ఈ టైం అంతా కూడా నీకు మహిమకరంగా మార్చమని, అలాగే ప్రభా నీ శిష్యరికం వైపు ప్రభా మమ్మల్ని పయనించడానికి మీరు మీ ఆత్మతో మమ్మల్ని నింపి నడిపించమని కోర్చు. అన్నిటికంటే ఎక్కువగా ప్రభా నీ పరిశుద్ధ ఆత్మతో మమ్మల్ని నింపి మీ నామానికి తండ్రి మహిమ తెచ్చే విధంగా తండ్రి మా ఆత్మలు సిద్ధపరచమని, మా హృదయాలను మీరు సిద్ధపరచమని ఈ సమస్త కూడిక తండ్రి నీకే అప్పగిస్తూ అత్వల్ల రాను మా ప్రియ ప్రభు అయిన యేసునామం బతిలాడి వేడుకొని నడుచున్నాను తండ్రి. ఆమెన్. ముందుగా దివ్య సిస్టర్ పాటలు పాడతారు. సాంగ్ నంబర్ 142. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా, స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా, స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు, ఆపద దినములలో నా ప్రభుని తలచితిని, ఆపద దినములలో నా ప్రభుని తలచితిని, దేవాని దయతోడనే నాదా ఆశ్రయం పొందితిని, దేవాని దయతోడనే నాదా ఆశ్రయం పొందితిని. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా, స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా, స్తోత్రము స్తోత్రములు. ఒక క్షణ సమయములో నశించు నా జీవితం, నా హృదయం మార్చితివి దేవా, కృపతోనే జీవించుటకు నా హృదయం మార్చితివి దేవా, కృపతోనే జీవించుటకు. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా, స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా, స్తోత్రము స్తోత్రములు. లోకపు పాపములో నీ పాపిగా జీవించితిని, లోకపు పాపములో నీ పాపిగా జీవించితిని, శుద్ధ హృదయమిచ్చావు దేవా, నిన్ను నే దర్శించుటకై, శుద్ధ హృదయమిచ్చావు దేవా, నిన్ను నే దర్శించుటకై. నా
ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు. నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. ఈ దినము నీ పాడుట నీ వలనే యేసు ప్రభు, ఎల్లప్పుడు నే పాడేదన్ దేవా నాయందు వసించుము. ఎల్లప్పుడు నే పాడేదన్ దేవా నాయందు వసించుము. నా ప్రియమైన యేసు ప్రభు, మందిర సమృద్ధిని నీ ప్రజల సహవాసమును, మందిర సమృద్ధిని నీ ప్రజల సహవాసమును, నీ సన్నిధి ఆనందమును దేవా కృపతో నేనొసగితివి. నీ సన్నిధి ఆనందమును దేవా కృపతో నేనొసగితివి. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు. నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. సాంగ్ నంబర్ 137. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా, నశింపజేయుదూత నన్ను దాటిపోయేను. విలువైన గొర్రె పిల్ల రక్తము ద్వారా కలిగియున్న రక్షణలో దాగియుంటిని. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా, నశింపజేయుదూత నన్ను దాటిపోయేను. ఇంకా నేను ఫరోకు దాసుడను కాను, ఇంకా నేను సియోను కన్యుడను కాను. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా, నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. మార్చబడు నాదు మరమధురముగా, పారు జలము బండ నుండి త్రాగుచుందును. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా, నశింపజేయుదూత నన్ను దాటిపోయేను. సౌందర్యమగు పరమా కనాను, నా నిత్యమైన స్వాస్థ్యమది మార్పు చెందదు. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా, నశింపజేయుదూత నన్ను దాటిపోయేను. ఆనందమే పరమానందమే, కానాను జీవితమా నాకానందమే. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా, నశింపజేయుదూత నన్ను దాటిపోయేను. నా దేవుడే ఎడారిలో నాదు ప్రభువు, నా దేవుడిచ్చు కృత్తమన్నా నాకు చాలును. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా,
నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. నా యేసు ప్రభువే నా బలము గానము. నా యేసు ప్రభువే నా రక్షణ గానము. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా. నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ముందుగా వచ్చేసరికి సాంబయ్య సిస్టర్ షేర్ చేసుకుంటారు, ఆ తర్వాత సారా సిస్టర్, ఆ తర్వాత దివ్య సిస్టర్, మనోహర్ బ్రదర్ షేర్ చేసుకుంటారు ఆ తర్వాత. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ అధ్యయనంలో యేసుక్రీస్తుని వెంబడించే విషయం గురించి, వెంబడించటానికి ఎటువంటి సాకు లేకుండా మనకి జాక్ బ్రదర్ గారు చాలా వివరంగా చెప్పారు. అయితే దేవుణ్ణి వెంబడించే విషయంలో నేను ఒక శిష్యురాలుగా మారటానికి వెంబడించే విషయంలో ఫస్ట్ స్టెప్ మారు మనసు అయితే, రెండో స్టెప్ ఆయన వెంబడించటం. అది ఎలా చాలా మంది సెకండ్ స్టెప్ ఆయన వెంబడించే విషయంలో ఆయన దేవుడు కదా, ఆయన ఉండగలడు, ఆయన అలా చేయగలడు, మనం అలా చేయలేము అని చెప్పేవాళ్ళు. ఇదివరకు నేను విశ్వాసంలోనికి వచ్చిన కొత్తలో ఒక బ్రదర్తో డిస్కషన్ జరిగితే, అంటే మన సిఎఫ్సికి రాక మునుపు, ఆయన దేవుడు కదా చిన్ని, ఆయన చేయగలడు, మనం చేయలేము అని అన్నారు. ఆయన చేయగలడు, మనం చేయలేము అన్నప్పుడు మరి ఆయన్ని అందరం మాస్టర్ గారు అనేవాళ్ళం. యేసుక్రీస్తు ప్రభువారు చేయగలడు, మనం చేయలేము అన్నప్పుడు మనకి బైబిల్ ఎందుకు ఇచ్చారండి, ఈ బైబిల్ మనం ఎందుకు పట్టుకోవాలి అని నేను ఆయనతో వాదించాను. అప్పుడు నాకు సరిగ్గా పూర్తిగా ఇంత సత్యం తెలియదు. యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క మహిమను, తన యొక్క స్థానాన్ని విడిచిపెట్టి, నేను ఈ పాపాన్ని జయించకుండా ఆయన కూడా నా వలె రక్తమాంసాలు ధరించుకుని హెబ్రీ 2:17-18 ప్రకారం నా వంటి వాడు కావాల్సి వచ్చి ఆయన ఏం చేశారంటే, హెబ్రీ 4:15 ప్రకారం ఏ పాపము చేయకుండా ఆ పాపాన్ని జయించి ఆయన మాదిరిని నా ఎదుట ఉంచి ఆయన వెళ్ళారు. అప్పుడు నేనేం చేయాలి? నా ఎదుట ఆయన నిలిచి చూపించిన మాదిరి ప్రకారం నేను నడవటానికి ప్రయత్నించాలి. ప్రయత్నించటం ఒక ఎత్తైతే, అసలు ఆ పాపాన్ని అసహించుకునే ఉద్దేశం ఉంటే నేను ప్రయత్నిస్తాను. ఆ పాపాన్ని అసహించుకోకుండా ప్రయత్నం అనేది రాదు. ఎప్పుడు ఆ అసహ్యం కలిగిద్దంటే, క్రీస్తు ఎంత వెల చెల్లించాడో నా కొరకు, తన ప్రాణాన్ని పెట్టాడు, నా కోసం ఆయన మహిమను విడిచిపెట్టాడు, ఈ ప్రత్యక్షత లేకుండా ఆయన నా కోసం చెల్లించినటువంటి వెల యొక్క విలువ తెలియనంత వరకు నేను పాపాన్ని అసహించుకోలేను. ఎప్పుడైతే ఆ విలువ తెలుస్తుందో అప్పుడు నేను పాపాన్ని అసహించుకోవటానికి ప్రయత్నించడానికి స్టార్ట్ చేసినప్పుడు, నా సొంత శక్తితో నేను ఏ పాపాన్ని జయించలేను అనేటువంటి ఒక క్లారిటీకి వస్తాను. వచ్చినప్పుడు నేనేం చేస్తానంటే, దేవుడు చెప్పిన రీతిగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని నేను కోరుకుంటాను. అప్పుడు నేను పాపాన్ని జయించగలను. అప్పుడు దాకా నేను జస్ట్ ప్రయత్నం మాత్రమే చేస్తాను. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నేను ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా నేను పాపాన్ని జయించాలని ఆశపడుతున్నానని చూసి ఆయన వచ్చి నాకు సహాయం చేస్తేనే నేను ఆ పాపాన్ని జయించగలను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఈ రెండో స్టెప్ అంటే ఆయన వెంబడించే విషయంలో నేను నిజంగా హార్ట్ఫుల్ గా వెంబడించాలి. వెంబడించకపోతే నేను శిష్యురాల్ని కాలేను. క్రీస్తు నన్ను ఈ సంఘానికి నడిపించింది ఒక శిష్యురాలుగా ఉండటానికి. ఆయన యొక్క మాదిరిని నాకు చూపిస్తూ ఆయన యొక్క సత్యాన్ని తెలియచేస్తున్నప్పటికీ, నేను గతంలో ఉన్నట్టుగా గతపు ఇష్టాలని ఇష్టపడుతూ నేను అలా జీవిస్తే నేను ఎంత మాత్రం శిష్యురాల్ని కాను. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శోధింపబడి ఏ పాపమును చేయకుండా నాకు మాదిరి ఉంచిపోయారు. అయితే
ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఏదో ఒక శోధన ఉంటుంది. ఆ శోధనని జయించడం అనేది మన వల్ల కాదని తెలిసినప్పుడు నిజంగా 100% మనము ఆయన నన్ను నీతిమంతురాలుగా ఎంచాడు. ఆ నీతికి తగినట్టుగా నేను జీవించాలనేటువంటి ఆకలి దప్పుకుల్ని, అలా జీవించాలని ఆశ కలిగినప్పుడు ఆయన యొక్క ఆత్మ సహాయాన్ని ఖచ్చితంగా వేడుకోవాలి. అలా వేడుకున్నప్పుడు మాత్రమే ఆయన శిష్యురాలుగా అవ్వటానికి నాకు నా అంటే ఉన్నటువంటి ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో దేవుడు నాలో ఉన్నటువంటి పాపం ఏదైతే చూపిస్తారో, ఆ పాపాన్ని నేను క్లియర్ చేసుకుంటూ ఉన్నప్పుడు నేను పరిశుద్ధపరచబడుతూ ఉంటాను. అంటే పూర్తిగా పరిపూర్ణురాలిని కాను గానీ, నాకు నా యొక్క ఆహ్, కనుదృష్టిలో అంటే నాకు ఇప్పుడు ప్రెజెంట్ యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే నాలో ఓ పాపాన్ని చూపించారో, ఆ పాపాన్ని నేను క్లియర్ చేసుకునేదాకా చేసుకుంటేనే నేను పరిశుద్ధపరచబడతాను. అలాగా క్రీస్తు వచ్చేంత వరకు అంటే పరిపూర్ణురాలిని కాను గానీ, ఎప్పటికప్పుడు నన్ను నేను క్లెన్స్ చేసుకోవటానికి నేను ఇష్టపూర్వకంగా ఉండాలి అన్న విషయాన్ని నేను తెలుసుకున్నాను. అయితే ఈ సెకండ్ స్టెప్ విషయంలో అంటే ఆయన వెంబడించే విషయంలో మన వల్ల కాదు, మనం ఏం చేయలేం అనడానికి కొన్ని కారణాలు ఏంటని నేను ఆలోచిస్తే సెల్ఫ్ లవింగు, వరల్డ్లీ ప్రెజర్‌ని కోరుకోవటం లేదా వరల్డ్లీ ప్లెజర్స్‌ని అనుభవించాలనే ఆశ కలిగి ఉంటాం. సెల్ఫ్ రైచియస్‌నెస్సు, ప్రౌడు, తప్పు చేసి కూడా ఆ తప్పుని జస్టిఫై చేసుకోవటం. లేదా చేసిన అంటే చేసిన ఏ పనైనా దాని కోసం ఘనత కోరుకోవటం. ఈర్ష్య, ద్వేషాలు, ఆహ్, డబ్బును ప్రేమించటం. అంటే ఒక ముక్కలో చెప్పాలంటే బైబిల్ ప్రకారం దేవుడు తెలియజేసిన ప్రకారం చెప్పాలంటే శరీరాశ, నేత్రాశ, నేత్రాశ, జీవపు డమ్ము. ఈ మూడిటిని గనక నేను కోరుకున్నట్లయితే నేను ఎప్పటికీ క్రీస్తు శిష్యురాలిగా నేను కాలేను. ఆయన్ని వెంబడించలేను అన్నది దేవుడు నాకు తెలియజేశారు. అయితే ఈ రీసెంట్ టైమ్స్‌లో అంటే ఒక 2 మంత్స్, 2 ½ మంత్స్ క్రితం ఆహ్, నేను ఒక కంపెనీకి ప్రింటర్ రిపేర్ అని కాల్ చేస్తే వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ ఒక సారు మామూలుగా ప్రింటర్ రిపేర్ అన్నారు, పిలిచారు. ఓకే. అది చూస్తున్నాను. ఆ ప్రాబ్లమ్ ఏంటనేది డయాగ్నోస్ చేయటానికి నేను చూస్తున్నాను. చూస్తుంటే మీరెక్కడుంటారన్నారు. మాది ఇక్కడే సార్ దగ్గరే అని చెప్పాను. రెండోది మీ పేరేంటన్నారు. పేరు చెప్పాను. తర్వాత వర్క్ చేస్తున్నాను. సరే సార్ ఇక్కడ ఆన్ సైట్‌లో చాలా టైం పట్టిద్ది చేయటం. తీసుకెళ్ళి చేయాలండి. అని తీసుకొని చేయాలి సార్ అని చెప్పాను. ఆహ్, మీరు నన్ను సార్ అనొద్దు. నా పేరు పెట్టి పిలువు అని చెప్పేసనన్నారు. అన్నప్పుడు నాకు స్ట్రైక్ అయింది. ఆయన ఉద్దేశం కరెక్ట్‌గా లేదు అన్నది ఆహ్, తెలియజేశారు దేవుడు. దేవుడు అద్భుతమైన కృపను బట్టి ఆ విషయాన్ని తెలియజేశారు. అంటే నన్ను పేరు పెట్టి పిలువు అని చెప్పేసనన్నారు. అయితే అక్కడ నేను ఏం చేయాలి? నేను ముందుగా అక్కడి నుంచి వెంటనే బయటికి ఆ ప్రమాదం నుంచి వెంటనే నేను బయటికొచ్చేయాలి. చెప్పాను. బయటకొచ్చేసాను. వచ్చేసిన తర్వాత మళ్ళీ ప్రింటర్ రిపేర్ చేశాను. హ్యాండ్ ఓవర్ చేశాను. మళ్ళీ కాల్స్ చేస్తున్నారు. నేను కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు. ఆహ్, కనీసం దగ్గర దగ్గర ఓ 10, 15 సార్లయినా కాల్ చేసుంటారు. కాల్స్ లిఫ్ట్ చేయలేదు. అయితే దేవుడు ఏం చెప్తున్నారు అంటే అంటే ఎదుటి వాళ్ళని నేనెందుకు ఎంటర్‌టైన్ చేయటం? ఇప్పుడు అవతల వ్యక్తి యొక్క ఉద్దేశం కరెక్ట్‌గా లేనప్పుడు నేను అతన్ని కాల్స్ లిఫ్ట్ చేయకూడదు, రెస్పాండ్ అవ్వకూడదు. అక్కడితో ఆగిపోతుంది. 10 సార్లు చేయని, 20 సార్లు చేయని, 100 సార్లయినా చేయని. నేను రెస్పాండ్ అవ్వకూడదు. నా లిమిట్స్‌లో నేనుండాలి. దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ ప్రకారం నేను నడుచుకోవాలి. ఏదో అంటే అది పెద్ద కంపెనీ. అంటే ఏదైనా లీడొస్తదనేటువంటి అంటే ఖచ్చితంగా లీడ్సొచ్చే అవకాశం ఉంది. అయినా సరే నాకొద్దు ప్రభా! ఈ ఏరియా కరెక్ట్ కాదు అని జెప్పేసి దేవుని యొక్క అద్భుతమైన కనికరాన్ని బట్టి, ఆయన ఇచ్చినటువంటి వివేచన, జ్ఞానం బట్టి అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వటం అనేది జరిగింది. లేదు అలా కాకుండా నాకు లీడ్స్ వస్తాయని చెప్పేసి కాల్స్ లిఫ్ట్ చేసి ఆ లీడ్స్ కోసం నేను మాట్లాడుతూ ఉంటే ప్రమాదంలో పడే అవకాశం 100% ఉంటుంది. అయితే నాకు ఈ అధ్యయనం వింటున్నప్పుడు దేవుడు నాకది గుర్తు చేశారు. అది గుర్తు చేయటంతో పాటు నాకు ఇంకొక ఆయన బైబిల్ వర్స్ ఒకటి గుర్తు చేశారు. దాన్ని నేను సమకాలీన అనువాదంలో నేను చదవాలనుకుంటున్నాను. అదేంటంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 26, 27 వచనాలు. సత్యం మనకు తెలియబడిన తర్వాత కూడా ఒకవేళ మనం పాపాలు చేస్తూ ఉంటే
ఆ పాపాలను తొలగించగల బలి ఏదీ లేదు. అయితే తీర్పు కోసం దేవుని శత్రువులను దహించబోయే ప్రచండమైన అగ్ని కోసం మాత్రమే భయంతో ఎదురు చూడటం మిగిలి ఉంటుంది. అంటే సత్యం తెలిసి కూడా నేను అంటే శోధింపబడటం వేరు, ఉద్దేశపూర్వకంగా పాపం చేయటం వేరు. సో అది ప్రమాదం అని తెలిసి నేను ఉద్దేశపూర్వకంగా నేను దాన్ని మేనేజ్ చేయగలను, నేను దాన్ని ఓవర్కమ్ చేయగలను, నేను దాన్ని ఎలాగైనా జయించగలను అని అనుకుంటే కుదరదు. అది కరెక్ట్ కాదన్నప్పుడు అది అక్కడితో, అది ఎంత వెలైనా సరే అక్కడితో దాన్ని విడిచిపెట్టేయాలి అన్న విషయం కూడా దేవుడు నాకు తెలియచేశారు. అయితే ఒక్కొక్కసారి కొన్ని విషయాల్లో తెలియకపోవచ్చు. ఫస్ట్ 1 or 3, 4, 5 మూమెంట్స్ అప్పుడు కూడా మనకు తెలియకపోవచ్చు. ఎదుటి వ్యక్తి యొక్క ఉద్దేశం ఏంటో, మన పట్ల ఏ వైఖరితో మాట్లాడుతున్నారని తెలియకపోవచ్చు. కానీ మన పక్కన గమనించే వాళ్ళు ఎవరైనా ఉండి ఇది కరెక్ట్‌గా లేదు ఈ విధానము అని చెప్పినప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి సిద్ధపడి ఉండాలి. దాన్ని రిజెక్ట్ చేస్తే నష్టపోయేది మనమే, అంటే నేనే అన్న విషయాన్ని కూడా నేను తెలుసుకున్నాను. అయితే ఇక్కడ ఈ అధ్యయనంలో ఒక శిష్యురాలుగా నేను ఎదగటానికి, ఒక స్త్రీగా నేను ఆయన శిష్యురాలుగా ఉండటానికి, వచ్చేటువంటి ప్రతి శోధనని జయించటానికి దేవుడు నాకు కృపనిస్తారు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని ఇస్తారు. నేను వాటి మీద ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తి మీద, ఆయన కృప మీద ఆధారపడకుండా నా యొక్క స్వశక్తి మీద, నా యొక్క తెలివితేటల మీద నేను ఆధారపడితే మాత్రం 100% నేను ఫెయిల్ అవుతాను. ఆయన శిష్యరికానికి వెళ్ళే దారిలో నా అంతటి నేనే అడ్డుబండలు వేసుకుంటాను. బయట వాళ్ళు వేయటం కాదు, నా అంతటి నేను అడ్డుబండలు వేసుకుంటాను. సో ఖచ్చితంగా శోధన వస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారైతే ఈ టైంలో ఏం చేస్తారు, ఆయన ఎలా నడుచుకుంటారు, ఆయన ఎలా ప్రవర్తిస్తారు, ఆయన ఎలా మాట్లాడతారు? ఒక అంటే ఇక్కడ బ్రదరు చెప్పారు, శోధింపబడినప్పుడు మనలాగే ఆయనకు కూడా చాలా శోధనలు వచ్చాయి. అంటే ఆపోజిట్ సెక్స్ విషయంలో రావచ్చు, లేదంటే ఆయన ఉన్నటువంటి కాలంలో ఒక ఘనత విషయంగా రావచ్చు. అన్ని విషయాలుగా మనకి ఇప్పుడు ఎలా అయితే టెంప్టేషన్స్ వస్తున్నాయి, ఖచ్చితంగా ఆయనకి అటువంటి టెంప్టేషన్స్ వచ్చినాయి. కానీ ఆయన ఎటువంటి పాపం చేయలేదు. ఇక్కడ మోహపు చూపు అనేది, అంటే ఒకళ్ళని మోహపు చూపు చూస్తేనే వ్యభిచరించడం అని కొత్త నిబంధనలో ఉంది. ఇప్పుడు స్టాండర్డ్ ప్రకారం చూస్తే మోహపు చూపే కాదు, మోహపు మాటలు, మోహపు చాటింగ్ కూడా వ్యభిచారంతోనే సమానంగా నాకు అనిపించింది. ఇది తప్పైతే ఎల్డర్స్ సరి చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. నిజంగా మోహపు చాటింగ్ అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకవేళ అంటే దుష్టుడు ఏం చేస్తాడంటే సులువుగా చిక్కులు పడతారు. ఎలాగంటే నేను చూడట్లేదు కదా, నేను జస్ట్ మాట్లాడుతున్నాను కదా ఫోన్ కాల్లో, నేను చూడట్లేదు కదా, నేను జస్ట్ చాటింగేగా చేసేది ఫోన్లో. అంటే చాటింగ్ చేయటం, మాట్లాడటం తప్పని కాదు, దాని వెనకాలన్నటువంటి ఉద్దేశం కరెక్ట్గా ఉంటేనే మనం దేవుడి యొక్క మార్గంలో నడుచుకుంటున్నట్టు, ఆయన యొక్క శిష్యులుగా వెళ్ళటానికి మనం ఉంటున్నట్టు. ఉద్దేశాలు సరిగ్గా లేనప్పుడు అది శోధన కిందగా మనం పరిగణించి ఆ శోధన నుంచి జయించబడటానికి మనం ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ సహాయం అనేది ఎర్నెస్ట్గా అడగాలి. అది అడిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారు ఎలా అయితే శోధనని జయించారో మనం కూడా అలాగా శోధన జయించగలము అన్న విషయాన్ని నేను తెలుసుకున్నాను. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు 1 తిమోతి 5:2 ప్రకారం ఆయన దేవునికి నరునికి మధ్యవర్తిగా ఉన్నారంట. ఆయన యేసుక్రీస్తు అను నరుడు అని చెప్పేసి ఈ వచనం చెప్తూ జాగ్రత్త గారు ఏమన్నారంటే, క్రీస్తు భూమి మీద ఆయన దైవత్వాన్ని కోల్పోలేదు, అలాగే ఆరోహణమై పరలోకానికి వెళ్ళాక కూడా ఆయన మానవత్వాన్ని కోల్పోలేదు అని చెప్పారు. నిజంగా ఆ మాట విన్నప్పుడు, అంటే మన పక్షాన ఆయన విజ్ఞాపన చేస్తూ ఉంటారు కదా, ఈరోజు శివశ్రీ ఈ స్ట్రగుల్లో ఉంది, ఈ బాధలో ఉంది, ఈ శోధన గుండా వెళ్తుంది, అది ఆయన ఫీల్ అవుతున్నారు. నా శోధన ఆయన శోధనగా ఆయన వహించుకుని నా పక్షాన దేవుడికి, ఆయన తండ్రి అయిన దేవునికి నా పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ రోజు కూడా ఆయన తండ్రి యొక్క కుడిపాసన కూర్చుని ఈ రోజు కూడా ఆయన విజ్ఞాపన చేస్తున్నారు. ఒక నరునిగా
ఆయన దేవునికి నాకు మధ్య ఉండి నాకెంతగానో హెల్ప్ చేస్తున్నారు. అయితే ఇంత హెల్ప్ చేస్తున్నటువంటి దేవుడిని నేను ప్రతిరోజు ఇబ్బంది పెట్టాలా? ప్రతిరోజు అంటే నా వైఖరితోనూ, నా మాటలతోనూ, నా ఆలోచనలతోనూ, బుద్ధిపూర్వకంగా చేసేటువంటి విషయాలతోనూ నేను ఆయన్ని బాధపెడతాం అనేది కరెక్ట్ కాదు. ఆయన నా కోసం ఎంతో చేశారు. ఇంకా ఆయన్ని నేను బాధ పెట్టాలనే వైఖరి అసలు నాలో ఉండకూడదు అన్న విషయాన్ని ఈ అధ్యయనం ద్వారా నేను తెలుసుకున్నాను. ఇంకో విషయం వచ్చేసి లాస్ట్‌లో జాక్ బ్రదర్ గారు చెప్తారు. నాకు తెలిసిన పాపాన్ని నేను జయించలేనని చెప్పటానికి ఇప్పుడు ఎటువంటి ఆస్కారం లేదు. ఎందుకనంటే నా ముందుగా యేసుక్రీస్తు ప్రభువారు పాపం చేయకుండా జీవించారు. సరే, నాకు కళ్ళ ఎదుటగా బ్రదర్ జాక్ పూనెన్ గారు, సిస్టర్ యానీ పూనెన్ గారు, వాళ్ళ పిల్లలు, ఓవర్‌సీస్ బ్రదర్సు, అలాగే మా ఎల్డర్సు, సంఘములో అనేక మంది సహోదరులు, సహోదరీలు పాపం చేయకుండా నా కళ్ళ ముందున్నారు. అంటే నాకు ఎటువంటి ఆస్కారం లేదు. నేను పడే శోధన మీకు తెలీదులే అని చెప్పటానికి నాకు ఎటువంటి ఆస్కారం లేదు. ఖచ్చితంగా శోధనని జయించగలము. శోధనలో పడిపోయి పాపం చేయకుండా శోధనని జయించగలము అన్న విషయాన్ని నేను తెలుసుకున్నాను. దేవుడు నన్ను నీతిమంతురాలిగా తీర్చారు. నీతిమంతురాలిగా ఆయన ఎంచారు. ఆ నీతికి తగినట్టుగా నేను జీవిస్తేనే నేను శిష్యురాలను. ఆయన ఎంచినటువంటి నీతికి ఏ మాత్రం ఒక్క 1% కిందకి దిగజారినా నేను అసలు ఆయన శిష్యత్వానికి ఏమాత్రం అర్హురాలిని కాదు అన్న విషయాన్ని కూడా తెలుసుకున్నాను. నీతి విషయంలో ఆకలి దప్పులు కలిగి పరిశుద్ధాత్మతో నింపబడేటువంటి కోరిక ఖచ్చితంగా కలిగి ఉంటేనే నేను యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించగలను. అది లేనప్పుడు నేను ఆయన వెంబడించలేను. నేను ఆయన శిష్యురాలిని ఎంత మాత్రము కాను. సో ఈ అధ్యయనం ప్రకారం ఖచ్చితంగా దేవుడిని ఎర్నెస్ట్‌గా ప్రతిరోజు ఆ యొక్క నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని కోరుకుంటూ ఆయన్ని వెంబడించాలనేటువంటి మక్కువ, ఆశ ఖచ్చితంగా దేవుడు నాలోనూ మనందరిలోనూ కలిగించారని నేను నమ్ముతున్నాను. దాని ప్రకారం నేను నడుచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ విషయాలు నేను ఈ అధ్యయనం ద్వారా తెలుసుకున్నాను. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ వారం మన ధ్యానాంశంలో యేసు బోధించినదంతయో 8వ భాగం మత్తయి సువార్తలోని 28వ అధ్యాయంలో 18, 19, 20 వచనాలను ఆధారం చేసుకుని మనం ధ్యానం చేసుకుంటున్నాం. సువార్త ప్రకటించాలి, మారిన వారికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మం ఇవ్వాలి, తర్వాత వారిని శిష్యులుగా తయారు చేయాలి. యేసు బోధించినదంతయు ముందు తాము ఆచరిస్తూ ఇతరులకు చెప్పాలి. ఇది దేవుడు చెప్పిన ఆజ్ఞలు మనం నేర్చుకున్నాము. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యోహాను చెరబట్టబడిన తర్వాత యేసు ప్రభువుకి ఈ పేతురు, అంద్రియ వల వేస్తున్నప్పుడు ప్రభు అక్కడికి వెళ్తారు. వాళ్ళని నాతో రండి, మిమ్మల్ని మనుషులను పట్టే జాలర్లుగా చేస్తానని వెంబడించండి అని చెప్తారు ప్రభు. మొదటగా మారు మనసు పొందుకోవాలి, తర్వాత ఆయన్ని వెంబడించాలి. మారు మనసు పొందటం అంటే మనం పూర్తిగా ప్రభు వైపు తిరగాలి. మన హృదయంలో లోకంలో ఏదైనా ఎవరైనా విగ్రహంలా తయారు కాకూడదు, ఉండకూడదు. మన హృదయంలో ప్రభువుకే మొదటి స్థానం ఇవ్వాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో యేసు ప్రభువు దేవుని స్వరూపము గలవారై ఉండి దేవునితో సమానముగా ఉండి కూడా మన కొరకు ఆయన తనను తాను రిక్తునిగా చేసుకున్నారు. దేవుడు ఎప్పుడూ దేవుడే.
ఆయన త్రిత్వంలో రెండో వ్యక్తి. ఆయనకు పాపాలను క్షమించే అధికారం ఉంది. ఆయన దేవుడిగా తనకున్న ఆధిక్యతను వదులుకొని మన వల్లనే శోధింపబడ్డారు. ఆయన మానవునిగా అలసిపోయారు, ఆకలి కొన్నారు. మనకు మాదిరిగా ఉండటానికే ఆయన అలా చేశారు. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయనకి ఆయన రెండో రాకడ గురించి కూడా ఆయనకు తెలియదు. ఇప్పుడు తెలిసి ఉండొచ్చు. యేసు ప్రభు భూమి మీద తన ఆధిక్యతను ఉంచుకొని శోధింపబడకుండా ఉన్నట్లయితే మనల్ని వెంబడించమంటే మనం ఇప్పుడు ఆయన్ని వెంబడించగలిగే వాళ్ళం కాదు. ఆయన మనకి మాదిరిగా ఆయన అన్ని శోధనలు జయించి చెప్పారు కాబట్టి, మనకు మాదిరిగా ఉండి అన్ని చూపించారు కాబట్టి ఇప్పుడు మనం ప్రయత్నం చేసి ముందుకెళ్ళొచ్చు. పరిశుద్ధాత్మ సహాయంతో జయం పొందుకోవచ్చు. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా అన్ని విషయములలో ఆయన తన సహోదరుని వంటి వాడు కావలసి వచ్చెను అని చదువుకున్నాం. ఆయన మన కోసమే అట్లా అయ్యారు. మనం ఇప్పుడు ఆయన సహోదరులం అయ్యాము. మనం ఆయన్ని వెంబడించాలి. అలాగే అదే పత్రికలో 4వ అధ్యాయంలో మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కానీ సమస్త విషయములలోనూ మన వల్లనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను. ఆయన మానవుడిగా ఉండి మనలాగే అన్ని శోధనలు ఎదుర్కొని కూడా ఆయన పాపం చేయలేదు. కానీ మనం శోధన సమయంలో చాలా బలహీనంగా ఉంటున్నాము, త్వరగా పడిపోతున్నాము. దీన్ని మనం అధిగమించాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో కూడా దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. క్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు తన దైవత్వాన్ని కోల్పోలేదు. పరలోకానికి ఆరోహణ అయినప్పుడు తన మానవత్వాన్ని కోల్పోలేదు. ఆయన తనను తాను ఉపేక్షించుకొని ప్రతిరోజు తన సిలువను ఎత్తుకున్నారు. మనల్ని కూడా అలా చేయమన్నారు. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పారు జాక్ బ్రదర్ గారు. మురికి ప్రాంతాల్లో చిన్నప్పటి నుంచి పెరిగిన వాళ్ళకి ఆ మురికి ఏరియాల్లో ఉండటం అలవాటైపోతుంది. కానీ పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి అక్కడ ఉండటం చాలా కష్టంగా ఉంటుంది అని. అలాగే మనకి ఈ మురికి అలవాటైపోయింది, ఈ పాపములో ఇటువంటి వాటిలో జీవించటం అనేది. కానీ యేసు ప్రభు పరలోకం నుంచి వచ్చారు. ఆయన పరిశుభ్రంగా ఉన్నారు కాబట్టి ఈ మురికిలో ఉండటం ఆయన కష్టంగా ఉంటుంది. మన కోసం బలియాగం అవ్వాలంటే ఆయన ఒక్కసారి కూడా మళ్ళీ పాపం చేయకూడదు. అది ఇంకా కష్టం. కానీ ఆయన ఆ పాపాన్ని జయించారు. మనం అందరినీ క్షమించే వాళ్ళంగా ఉండాలని మనకి ప్రభు ప్రార్థనలోనే నేర్పించారు. మనం ఇతరులను క్షమిస్తేనే మన దేవుడు మనల్ని క్షమిస్తాడు. అది మనకు ప్రభు షరతు కూడా పెట్టారు. అలాగే లూకా సువార్త 23వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఆయన సిలువ వేయబోయే ముందు కూడా తండ్రిని ప్రార్థించారు. తండ్రి, వీరేం చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్తారు. మనం కూడా క్షమించే వాళ్ళంగా ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో పౌలు భక్తుడు 4వ అధ్యాయంలో చెప్పారు, నా యందు నాకు ఏ దోషమును కానరాదు, అయినను ఇందువల్ల నీతిమంతుడినగా ఎంచబడను, నన్ను విమర్శించేవాడు ప్రభువే అని పౌలు చెప్పారు. అట్లాగే మన జీవితాల్లో కూడా మనం చూడలేని అనేక విషయాలను ప్రభు చూడగలరు. మనకి మనం బాగానే ఉన్నామని అనుకోవచ్చు అనేక సందర్భాల్లో. దావీదు భక్తుడి కీర్తనలో ఆయన చెప్తారు, నా హృదయంలో నాకు తెలియని వాటిని నేను పరిశీలించి తెలుసుకో ప్రభువా అని అంటారు. అంటే మన హృదయాల్లో మనలో మనకు తెలియకోకుండా అనేకం ఉంటాయి. అవి దేవుడికి మట్టికే తెలుస్తాయి, అవి ప్రభువు తెలుస్తాయి. ఆయన వెలుగిచ్చే కొందికి ఒక్కొక్కటి మనం వాటి నుంచి జయం పొందుకుంటానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఒక పాపం మనకు చూపిస్తారు, ఈ లోపం చూపిస్తారు, తప్పు చూపిస్తారు, తలంపు తప్పు, ఈ మాట తప్పు మనకు తెలియపరుస్తారు దేవుడు. అది వరకు మనకు తెలియదు అది మనకు పాపం అని. మనకు దేవుడు తెలియచెప్పినప్పుడు దాంట్లోంచి మనం విడుదల పొందుకోవటానికి ప్రయత్నం చేయాలి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రార్థించుకొని మనం దాంట్లోంచి పూర్తిగా బయటపడాలి. ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయన వలె మారుతాము. అప్పటి వరకు ప్రతిరోజు మనల్ని మనం పరిశీలించుకోవాలి, పవిత్రపరచుకోవాలి.
ఇది నిరంతర ప్రక్రియ. యోహాను రాసిన మొదటి పత్రికలో తెలియచేశారు మనకి. అదే పత్రికలో 2వ అధ్యాయంలో ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగ నడుచుకొనునో అలాగే తాను నడుచుకొన బదుడై ఉన్నాడు. మనం ఆయన అందున్నామని దీనివలన తెలుసుకొనుచున్నాము అని చెప్పబడింది. ఆయనలాగా మనం ఉండటానికి ప్రయత్నం చెయ్యాలి. మనం క్రిస్టియన్స్‌గా ఆయనలాగా మనం నడుచుకుంటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనకు మనంగా మనం సాధించుకోలేము ఏది కూడా. మనకు దేవుడు ప్రత్యక్షతను కూడా ఇస్తాడు మనం మొదలు పెడితే ఈ విషయాల్లో ముందుకెళ్తుంటే. పాత నిబంధనలో ధర్మశాస్త్రములో 613 ఆజ్ఞలున్నాయంట. అవన్నీ గుర్తుపెట్టుకొని అయన్నీ ఆచరించాలంటే చాలా కష్టం. కానీ కొత్త నిబంధనలో క్రైస్తవ జీవితం చాలా సులభం. ఇది కష్టమని అనుకుంటారు కానీ మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ సహాయం చేస్తున్నాడు. మనం యేసుని వెంబడించాలి. మనకు పాపపు అలవాట్లను వదలాలనే దాహం ఉండాలి ముందు మనకి. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలని చెప్పి ప్రభువు మనకి కొండ మీద ప్రసంగంలో చెప్పారు కదా. మనకు ముందు ఆకలి దప్పులు ఉండాలి. ఆ పాపాన్ని వదలాలనే కోరిక దాహం ఉండాలి. మనల్ని సరిచేయమని పరిశుద్ధాత్మ దేవుడిని ప్రార్థించుకోవాలి. నేను ఎప్పటికప్పుడు ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తానే ఉన్నాను. ఈ విషయంలో నాలో లోపాలు చెప్పుకొని నన్ను సరిచేయమని నేను దేవుణ్ణి వేడుకుంటానే ఉన్నాను. ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. థ్యాంక్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఒకటో యోహాను 2:6 ఆయనలో ఉన్నానని చెప్పేవాడు యేసుక్రీస్తు ఎలా నడుచుకున్నాడో అలాగే నడుచుకోవాలి. ఆయన వాక్యము ఎవరు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఆయన యందు నిలిచియున్న వాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగు నడుచుకొనెనో అలాగే తాను నడుచుకొనబద్దుడై ఉన్నాడు. మనం ఆయన యందున్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. ఈ మెడిటేషన్ నుంచి నేను నేర్చుకున్నది నా లైఫ్లో నుంచి నేను ఈ వాక్యము ఎప్పుడు కూడా ఇది పాసిబుల్ కాదు అని నేను సిఎఫ్సికి రాకముందు కానీ నేను అనుకునేదాన్ని ఇది నిజంగా చాలామంది హోలీ పీపుల్ ఉన్నారు, వాళ్ళలాగా అటైన్ అవ్వలేం మన ముందెళ్ళిన వాళ్ళు, అది ఇంపాసిబుల్ అని చెప్పి నేను ఎప్పుడు కూడా ఆలోచించుకునేదాన్ని. ఇది పాసిబుల్ కాదు. కోపంగా ప్రతి టైంలో ఉండకుండా, యాంగ్షియస్గా లేకుండా జస్టిఫై చేస్తూ ఉండేదాన్ని. యాంగ్షియస్గా ఉండకుండా ఎలా ఉండగలమని చెప్పి అలా ఎప్పుడైతే నేను ఈ వాక్యాన్ని నమ్మానో నా హార్ట్లో గాడ్ కార్యం చేస్తూ వచ్చారు. నిజంగా జీసస్ ఎర్త్ మీదకి ఎందుకు వచ్చారు అంటే నాకు స్పెషల్గా నా సోల్కి ఎగ్జాంపుల్గా ఉండటానికి, నా గురించి గాడ్ క్రాస్ వేశారు. సో ఎగ్జాంపుల్గా లివ్ చేయడానికి నా గురించి వచ్చారు. ఎలా అంటే ఆయన పవర్స్ మొత్తం కూడా లేకుండా జీసస్ ఎర్త్ మీద ఉన్నప్పుడు ఏ లైఫ్ అయితే అవైలబుల్గా ఉందో జీసస్కి, ఆ లైఫే ఇప్పుడు కూడా హోలీ స్పిరిట్ గాడ్ నా హార్ట్లో కూడా వర్క్ చేయగలుగుతారు. నేను అప్పటిదాకా నాకు ఫంక్షన్ తెలీదు. హోలీ స్పిరిట్ గాడ్ అని అంటారు కదా ట్రినిటీలో అని. నేను రక్షణ పొందాక నాకు నిజంగా ట్రినిటీ అని నాకు అర్థమయ్యేది కాదు. కానీ నా హార్ట్లో వర్క్ చేస్తారు గాడ్. జీసస్ లాగా ఎర్త్ మీద ఎలా ఉన్నారో అని చెప్పి మాథ్యూ 5లో అవన్నీ కూడా పాసిబుల్ అవుతాయి అని నేను బిలీవ్ చేశా. నిజంగా బిలీవ్ చేస్తున్న కొద్దీ గాడ్ నా హార్ట్లో వర్క్ చేస్తూ ఉన్నారు. నా స్ట్రెంగ్త్కి మించి నేను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు స్ట్రెంగ్త్కి మించి వచ్చినవి గాడ్ మీ గ్రేస్ అవైలబుల్గా ఉంది కదా, టైమ్ ఇన్ అ నీడ్, గ్రేస్ సరైన టైంలో ఆ నీడ్లో నాకు అవైలబుల్గా ఉంది కదా, నేను
ప్రే చేసుకునేదాన్ని. నేను యాంగ్షియస్‌గా ఉన్నా, కోపంగా ఉన్నా అంతా వర్క్ వదిలేసి చిన్ని ప్రేయర్ చేసుకునేదాన్ని. గాడ్ మీ గ్రేస్ అవైలబుల్‌గా ఉంది కదా! నాకు మీ గ్రేస్ ఇవ్వండి. ఇప్పుడే నాకు ఈ టైమ్ నాకు చాలా అవసరం. నీడ్‌గా ఉన్నాను. నేను యాంగ్రీగా ఉన్నాను నా హార్ట్‌లో. నాకు వర్క్ చేయండి నా హార్ట్‌లో. నేను నమ్ముతున్నా మీరు వర్క్ చేస్తారని. అని నేను ఆ చిన్ని ప్రేయర్ చేసినప్పుడు నిజంగానే గాడ్ స్టెప్ బై స్టెప్ నా హార్ట్‌లో వర్క్ చేస్తా వచ్చారు. యాంగ్షియస్‌నెస్‌లో కానీ, కోపంలో గానీ, ఇంపేషెన్సీలో గానీ, చాలా థింగ్స్‌లో. ఇంకా ఇంకొకటి లూక్ 11:13 లూకా సువార్త 11:13 పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వానికి పరిశుద్ధాత్మ ఎంత నిశ్చయముగా అనుగ్రహించుననెను. ఈ వర్స్ కూడా నాకు నిజంగా చాలా బ్లెస్సింగ్‌గా ఉంది. నేను నా నేను డిజైర్ అవ్వటం కంటే గాడ్ ఇంకా నాకు ఇవ్వటానికి డిజైర్‌గా ఉన్నారు. ఎప్పుడన్నా ప్లాంటింగ్ చేసేటప్పుడు నాకు పనుండి 2, 3 డేస్ నేను ప్లాంట్స్‌కి వాటర్ పోయకపోతే నేను పట్టించుకోలేదు. అయితే మొత్తం సాండ్ అంతా, సాయిల్ అంతా డ్రై అయిపోయింది. అయితే నాకు దాంట్లో నుంచి గాడ్ నా హార్ట్‌లో నేర్పిస్తా ఉన్నారు. ఒకరోజు నేను చూసాను చాలా డ్రై అయిపోయింది. అయితే వాటర్ పోయాలని అనుకున్నా గానీ పనుల వల్ల నేను మళ్ళీ పోయలేకపోయా. కానీ నేను చూసిన దగ్గర నుంచి ఆహ్, మార్నింగ్ నుంచి నా హార్ట్‌లో వాటర్ పొయ్యాలి అనే డిజైర్ కలిగే ఉన్నాను. సో, నేను డ్రైగా ఉన్నాను. హోలీ స్పిరిట్ గాడ్ లేకుండా నేను డ్రైగా ఉన్నాను అని ఆ మట్టిలాగా, సాయిల్ లాగా నేను క్రై ఔట్ చేస్తే యాక్చువల్లీ ఆ సాయిల్ కంటే నాకు వాటర్ పోయాలని చాలా డిజైర్‌గా అనిపిచ్చింది. డే అంతా నాకు ప్లాంట్స్‌కి వాటర్ పోయాలి అనే డిజైర్‌గా అనిపిచ్చింది. అయితే నేను ఆ ఎగ్జాంపుల్ నుంచి నేను నేర్చుకున్నదేంటి అంటే, నేను నిజంగా డ్రైగా ఉన్నాను అని చెప్పి నేను క్రై ఔట్ చేస్తుంటే, నాకంటే గాడ్ ఇంకా వేగిరపడి, ఇంకా హెవెన్లీ ఫాదర్ వేగిరపడి హోలీ స్పిరిట్ గాడ్‌నిస్తారు అని చెప్పి. అయితే ఆ హోలీ స్పిరిట్ గాడ్ ఎందుకు అంటే జస్ట్ ఎర్త్ మీద నాకు చాలా ఈజీగా ఉండటానికి దానికి కాదు. కానీ జీసస్ ఎలాగైతే లివ్ చేశారో నేను ఒక విట్నెస్ వలె, ఒక సాక్షి వలె ఎర్త్ మీద, ఒక డిసైపుల్ వలె గాడ్ లివ్ చేయడానికి నాకు ఆ పవర్ ఇస్తారు. నా హార్ట్‌లో చాలా థింగ్స్ ఆయనలాగా మలుస్తారు. చాలా విషయాల్లో, మనీ విషయాల్లో, లస్ట్‌ఫుల్ థాట్స్‌లో, తర్వాత లవింగ్ ఎనిమీస్‌లో, నైబర్స్‌లో, ఇంపేషెన్సీలో, ఇంకా చాలా విషయాల్లో. అయితే ప్రతి ఒక్క దాంట్లో కూడా స్టెప్ బై స్టెప్ గాడ్ డిసైపుల్‌షిప్‌లోకి నన్ను నడిపిస్తా ఉంటారు అని చెప్పి నేను నేర్చుకున్న. ఆయన లైఫ్, జీసస్ లైఫే నాలో కూడా మేనిఫెస్ట్ అవ్వగలుగుతది. అందుకే యాక్చువల్లీ గాడ్ ఫస్ట్ పర్పస్ క్రాస్ చేయడానికొచ్చారు. సెకండ్ పర్పస్ నాకు ఎగ్జాంపుల్‌గా నుంచోడానికొచ్చారు. సో, నేను విశ్వాసంతో ఉండాలి గాడ్ దగ్గర. విశ్వాసం లేకుండా ఇది పాసిబుల్ కాదు అని నేను చెప్తే నా లైఫ్ లాంగ్ కూడా పాసిబుల్ అవ్వదు. కానీ ఇప్పుడు నేను నమ్మితే ఆయన నా హార్ట్‌లో వర్క్ చేస్తారు. నా హార్ట్‌ని ఓపెన్ చేసి గాడ్‌కి నేను సబ్మిట్ చేసుకుంటే పూర్తిగా గాడ్ వర్క్ చేస్తారు అని చెప్పి నేను నేర్చుకున్నాను. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. Praise the Lord, brothers and sisters. Although Jesus thought 8th part నుంచి నేను ఎంకరేజ్ అయింది ఏంటి అంటే, నన్ను వార్న్ చేసిందని కూడా చెప్పొచ్చు, హెచ్చరించింది కూడా ఈ మెసేజ్. అన్నిటికంటే ముందు మారు మనసు అనేది మొట్టమొదటిది. ఆ తర్వాత మాత్రమే మనం యేసుని వెంబడించగలుగుతాం. మారు మనసు లేకుండా దేవుణ్ణి వెంబడించడం, యేసుని మనం ఫాలో అవడం అనేది జరగదు. ఎందుకంటే యేసు ప్రభు టెంప్టేషన్ నుంచి తన విక్టరీ ఓవర్కమ్ చేయడానికి, జయించడానికి పాపాన్ని ఆయన ఎంతగా వేదంతో కన్నీరు కార్చారో అంతగా మనం రిపెంట్ అవ్వాలి. అంత ఇంటెన్సిటీ ఉంది రిపెంటెన్స్ కి. ఆ తర్వాత మనం
యేసుని వెంబడిస్తాము. ఆ తర్వాత ఆయన మనల్ని మారుస్తాడు. ఆయన వెంబడించే కొలది మన జీవితాలు మారుతా ఉంటాయి. పేతురుని, ఆంద్రేయాని అక్కడ పిలుస్తాడు. మీ వలలు మీరు వదిలేసి రండి, మిమ్మల్ని మనుషుల్ని బట్టే జాలరుగా చేస్తానని. నాకు అప్పుడు అనిపించేది, అంటే ఈ మెసేజ్ వినక ముందు ఈ పార్ట్ చదివినప్పుడు బైబిల్లో మనుషుల్ని పట్టే జాలర్లు అంటే ఏంటి, ఏం జరుగుతుంది అని. కానీ దేవుడు వాళ్ళ పేతురు ద్వారా అక్కడ అపోస్తుల కార్యంలో ఎలా తల్లకిందులు చేశాడో ఈ లోకాన్ని తను తెలుస్తుంది. ఒకేసారి 3,000 మంది, 5,000 మంది ఇట్లా. సో పాపం నుంచి మనుషుల్ని, ఆ లోకం అనే పాపం నుంచి ఆ చేపల్ని పట్టే జాలర్లుగా దేవుడు పేతురు, ఆంద్రే అని పిలిచాడు. ఈరోజు ఆ వాక్యం నాకు చెప్తున్నట్టు అనిపిస్తుంది. నువ్వు నన్ను వెంబడించు, నువ్వు ఉన్నావు అక్కడ సముద్రంలో, నిన్ను నేను బయటికి తీస్తాను. నువ్వు ఒక మంచి వ్యక్తిగా, అంటే ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా, దేవుని కోసం ఒక పవిత్రమైన వధువుగా నేను నిన్ను సిద్ధపరుస్తాను. ఒక సంఘంలో నిన్ను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాను. నిజంగా ఒక ట్రూ డిసైబుల్ గా నేను చేస్తాను నిన్ను అని నన్ను పిలుస్తున్నట్టు అనిపించింది. ఆ తర్వాత ఒక చిన్న పాపం విషయంలో కూడా, అంటే పెద్ద పెద్ద పాపాలే మనుషుల్ని పడేయవు. యాక్చువల్గా ఇంగ్లీష్ లో ఒకటి ఉంది, ఏంటి అంటే దాని అర్థం ఏంటి అంటే, ఒక పెద్ద ఫెయిల్యూర్ రావడానికి ముందు అనేకమైన నిర్లక్ష్యత వహించిన చాలా చిన్న చిన్న తప్పులు ఉంటాయి. ఆ చిన్న చిన్న తప్పులు నిర్లక్ష్యం వహిస్తా వస్తూ ఉంటే ఒకరోజు ఆ తప్పులన్నీ కలిసి ఒక పెద్ద ఫెయిల్యూర్, ఓటమిగా మన ముందు ఉంటాయి. సో ఒక చిన్న విషయంలో కూడా దేవునికి అవిధేయత చూపించకూడదు. ఎందుకంటే సంసోన్ మనకు తెలుసు, యాకోబు, ఏసావు తెలుసు, వాళ్ళ జ్యేష్ఠత్వం కోసం, ఒక చిన్న విషయం కోసం. ఆ తర్వాత ఆదాము అవ్వ చేసిన పాపం కూడా మనకు తెలుసు, ఒక చిన్న విషయంలోనే. ఆ తర్వాత ఇట్లాంటి బైబిల్లో మనకి ఎన్నో విషయాలు ఉన్నాయి. అండ్ దావీదు బత్షెబ పాపం కూడా ఒక చిన్న నిర్లక్ష్యం, ఒక చిన్న తప్పు, అది ఎంతవరకు తీసుకెళ్తుంది అనేది. అబ్రహాము హాగర్ విషయంలో ఒక చిన్న నిర్లక్ష్యత, ఒక చిన్న ఏమరపాటు, అది ఎంత దూరం తీసుకెళ్తుంది అనేది. ఆ తర్వాత ఇట్లా అనేక విషయాలు ఉన్నాయి. ఒక చిన్న తప్పు, ఒక చిన్న కోరిక, దాన్ని శరీరానికి ఇదొకటి ఏం కాదు అనే ఏదైతే ఆలోచిస్తూ ఉంటామో అది ఎంతవరకు మనల్ని పడద్రోస్తుంది అనేది. సో దేవుడు చిన్న చిన్న విషయాల్లో నమ్మకంగా ఉన్న వ్యక్తులను చూస్తాడు. అప్పుడు మాత్రమే దేవుని శిష్యులుగా మనం మారడానికి చాలా, అంటే దేవుడు అవకాశాలు ఇస్తూ ఉంటాడు. అంతేగాని చిన్న చిన్న తప్పుల్ని, చిన్న చిన్న పాపాలని మనం కప్పిపెట్టి ఈ రిపెంటెన్స్ అనే ఫస్ట్ స్టెప్ లోనే మనం ఓడిపోయినట్లయితే ఆయన వెంబడించలేము. ఆయన మన మనసులను మార్చలేడు, మన జీవితాలను బాగు చేయలేడు. మనం ఎప్పుడైతే ఆ చిన్న చిన్న విషయాల్లో కూడా దేవునికి నమ్మకంగా ఉండాలి అని తీవ్రత కనపరుస్తామో అప్పుడు ఆటోమేటిక్ గా మనం అంతటా మనమే రిపెంట్ అవుతాం. రిపెంట్ అయ్యి దేవా నన్ను బాగు చేయండి అని అడుగుతాం. అప్పుడు ఆయన బయటికి తీస్తాడు లోకం నుంచి. అప్పుడు ఆయన శిష్యులుగా మనం చేస్తాడు. అండ్ అట్లాంటి చిన్న చిన్న విషయాలని ఎదుర్కోవడానికి యేసు ప్రభు ఎలా అయితే, సాతాను యేసు ప్రభుని శోధించింది కూడా అంతే. ఇది నీకు చాలా చిన్న విషయం, చేంజ్ దట్, ఆ రాళ్ళను రొట్టెలుగా మార్చు, నీకు చాలా చిన్న విషయం అది, ఇక్కడ నుంచి దూకు, నీకు చాలా చిన్న విషయం అది. ఇలా చిన్న విషయాల్లో సాతాన్ మనల్ని శోధించినప్పుడు యేసు ప్రభులాగా కనుక మనం ఉండగలిగితే, సాతానికి మనం ఆన్సర్ చెప్పగలిగితే, నువ్వు ఆల్రెడీ ఓడిపోయావు, నువ్వు నన్ను ఏం చేయలేవు అని మనం కనుక సాతాన్తో చెప్పగలిగితే, దేవుడు ఆ నమ్మకత్వాన్ని చూసి దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం చేయడానికి ముందు ఉంటాడు. ఇది నన్ను చాలా ఎంకరేజ్ చేసింది బ్రదర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్. నాకు ఇవాళ ఎంకరేజ్మెంట్ ఇచ్చిన విషయం ఏంటి అంటే కనుక, ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను ఎప్పుడు క్వశ్చన్ చేసుకునే విషయమే మీతో కూడా పంచుకోవాలనుకుంటున్నాను. మనం సిఎఫ్సికి అందరం వచ్చాం. అంటే నేనైతే మాత్రం లూథరన్ బ్యాక్గ్రౌండ్ అయినప్పటికీ నేను రక్షణ పొందింది సిఎఫ్సి ట్రూత్స్ ద్వారానే. నా 18 ఇయర్స్ అప్పుడు నేను దేవుడిని నిజంగా తెలుసుకుంది. నేను చర్చ్కి వెళ్ళేవాడిని, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ క్రిస్టియానిటీ కాబట్టి
చర్చ్‌కి వెళ్ళేవాడిని, ప్రేయర్ చేసుకునేవాడిని, బైబిల్ కూడా చదువుకునేవాడిని. కానీ ఏంటంటే 18 ఇయర్స్ అప్పుడు నేను నిజంగా దేవుడే నా నిజమైన రక్షకుడు. ఈ ఈ ఐ వాంట్ హిమ్ అని చెప్పి నేను డిసైడ్ చేసుకుంది మాత్రం నా ట్రూత్స్ ఎక్కడ తెలుసుకున్నానంటే సిఎఫ్సిలోనే తెలుసుకున్నాను. తెలుసుకొని సిఎఫ్సి టీచింగ్స్ ద్వారానే ఈ నిజమైన దేవుడు నాకు అప్పుడు తెలిసారు. ఐ నో జీసస్ క్రైస్ట్ ఈస్ గాడ్. బట్ ట్రూ జీసస్ క్రైస్ట్ నాకు అప్పుడే తెలిసారు. తెలిసిన తర్వాత నేను నమ్ముకున్నాను. కానీ నేను నమ్ముకున్నప్పటికీ ఐ కేమ్ ఇంటూ క్రైస్టియానిటీ. అంటే నేను అప్పుడు బాప్టిజం పొందాను. నేను క్రైస్తత్వంలోకి వచ్చాను. నేను దేవుడిలో నడుస్తున్నాను. కానీ ఓకే వచ్చాము. కానీ ద ఫస్ట్ క్వశ్చన్ నా లైఫ్‌లో ఏముండేదంటే నేను ఎందుకు డిసైపుల్ అవ్వాలి? వాట్ ఈస్ ద రీజన్ ఐ హావ్ టు బికమ్ ఎ డిసైపుల్? అంటే ఏంటంటే సిఎఫ్సి టీచింగ్స్ నచ్చాయి మనకి. ఖచ్చితంగా చెప్తా. జాక్పాన్ అంకుల్ మెసేజ్‌లు విన్న ఆళ్ళందరూ కూడా స్టిరప్ అవుతారు. అరే! ఇది నిజం కదా! ఇది కరెక్ట్ కదా! ఇలాగే కదా ఉండాల్సింది. బయట ఇలా కరెక్ట్‌గా చెప్పట్లేదు. ఇది సత్యం కదా! అని చెప్పి తెలుసుకొని అందరం ఇక్కడికొచ్చాం. వచ్చిన తర్వాత, వచ్చి కూర్చున్నాము, వింటున్నాము, వెళ్ళిపోతున్నాము. అది కాకుండా ఇక్కడ ఏం చెప్తున్నారు? మనల్నందరిని ఎందుకు దేవుడు ఒక చోటకి తీసుకొచ్చాడు? అంటే శిష్యరికం చేయాలని. ఇప్పుడు మనం సెకండ్ టైమ్ ఆల్ దట్ జీసస్ టాట్ వింటున్న రీజన్ కూడా అదే. ఎందుకంటే మనం శిష్యులుగా అవ్వాలి అని చెప్పి. ఎప్పుడైనా పర్సనల్‌గా ఆలోచించామా? అసలు ఎందుకు నేను శిష్యుడవ్వాలి? ఒక్కటి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే నేను చూసాను. ఎందుకంటే నాకు తెలుసుకోవాలనుకున్నాను. అసలు నేను ఎందుకు శిష్యుడవ్వాలి? ఎందుకు నేను యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించాలి? ఎందుకు నన్ను నేను ఇంతగా డినై చేసుకోవాలి? ఎందుకు నేను ప్రతి ఒక్కళ్ళు బయట క్రిస్టియానిటీ అంతా ఒకలాగా ఉంటే నేను ఈ క్రిస్టియానిటీ వైపు ఎందుకు? ఎందుకు ఈ క్రిస్టియానిటీ నేను చూస్ చేసుకోవాలి అని చెప్పి ఆలోచించినప్పుడు ఎందుకంటే తెలియాలి మనకిది. నాకైతే పర్సనల్‌గా నాకు తెలియాలనుకున్నాను. బయట మనం ఏ రిలీజియన్ అయినా చూడండి. బయట మీరు క్రిస్టియానిటీ కాకుండా ఏ రిలీజియన్ చూసినా కూడా ఈవెన్ క్రిస్టియానిటీలో గూడా ఇప్పుడున్న పరిస్థితిలో ప్రతి ఒక్క క్రైస్తత్వంలో కూడా క్రీస్తు మనం మనం ఎలా చెప్తామంటే మీరు క్రీస్తుని నమ్ముకోవాలంటే ఏం చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ క్రీస్తుని నమ్మాలి అంటే ఆయన మీ పాపాలు క్షమించాలంటే ఒక్కటే. మీరు మీ పాత జీవితం మీరు పశ్చాత్తాపపడి మీ పాత జీవితం వదిలి అంటే ఏంటంటే మీరు ఏ లోకం వైపు తిరుగున్న వాళ్ళు లోకానికి ఆపోజిట్‌గా తిరిగి యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మటమే. నమ్మితే చాలు. యూ రిపెంటెడ్ అండ్ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్. పశ్చాత్తాపపడి నేనొక పాపిని అని తెలుసుకొని ఆయనని నమ్మితే చాలు యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించడం. అది మొదటి అడుగు. ఆ ఫస్ట్ అడుగే ఏంటంటే ఎవ్వరు అంగీకరించలేరు. ఎవ్వరికీ కూడా ఫస్ట్ అడుగు. ఏంటి జస్ట్ మన పాపాలు, తప్పులు అని తెలిసి ఒప్పుకుంటేనే యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మితేనే సరిపోతుందా? దట్స్ ఇట్సెల్ఫ్ అది చాలా అది ఫస్ట్ స్టెప్పే అంత ఈజీయా? అసలు ఆ విషయం దగ్గరే చాలామంది నమ్మరు. ఎందుకంటే మనం బయట చూడొచ్చు. బయట వాళ్ళ పాపాలు క్షమించబడాలి అంటే గనక వాళ్ళు ఎంత వెల చెల్లించాలనుకున్నా కొంతమందైతే కోట్లు, కోట్లు డబ్బులిస్తారు. కొంతమంది 40 డేస్ ఫాస్టింగ్ ఉండి రకరకాల పూజలు డ్రెస్సింగ్స్ వేసుకొని వాళ్ళు చేసే ఎన్నో కార్యాలు చేస్తా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు నన్ను దేవుడు యాక్సెప్ట్ చేయాలంటే నేను చాలా థింగ్స్ చేస్తే తప్ప యాక్సెప్ట్ చెయ్యరు అని. అదొక ఫాల్స్ గాడ్. అది నిజం కాదు. ఇది ఒకవేళ దేవుడికి నేను అన్నీ చెల్లిస్తే నాయి గనక సంథింగ్ తీసేస్తారు అంటే గనక, నిజంగా నా పాపాలకి నేను ఏం చెల్లించగలను? నా దగ్గర ఏముందని చెల్లించగలను? నిజంగా నేను ఏమి చెల్లించలేను నా జీవితానికి. కానీ నా ప్లేస్‌లో చెల్లించింది యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు నేను చేయాల్సిందల్లా నా కొరకు చెల్లించిన యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోవడమే. అది చేస్తే చాలు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఆ క్రిస్టియానిటీ నుంచి నేను బయటకొచ్చాను. యెస్. నేను ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేనేదో చెల్లిస్తే నా పాపాలు క్షమించబడతాయి. నేనేదో గొప్ప కార్యాలు చేసేస్తే నా పాపాలు క్షమించబడతాయి. నేనేదో డిసైపుల్‌షిప్ వైపు నడిస్తే నన్ను గాడ్ యాక్సెప్ట్ చేసేస్తారు. అది కాదు. దట్ ఈస్ నాట్ ద రీజన్ వై ఐ వాంట్ టు బికమ్ ఎ డిసైపుల్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నా కొరకు ఒక వ్యక్తి అంటే ఏంటంటే, సర్వాధికారి అయిన దేవుడు తన అద్వితీయ ఏకైక కుమారుడిని నా నిమిత్తము, నా పాపాల నిమిత్తము, నా కొరకు ప్రాయశ్చిత్తంగా పంపించారు. అంటే అక్కడ తెలియాల్సింది మొట్టమొదటి థింగ్ నాకు నేర్చుకున్న ఫస్ట్ థింగ్ ఏంటంటే, నన్ను అంతగా ప్రేమిస్తున్నారు ఒక వ్యక్తి. నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారంటే, ఒక క్రైమ్ చెల్లించటానికి నేను సరిపోను అని తెలిసి నా ప్లేస్‌లో ఇంకోళ్ళని అది ఎవరిని పంపించాలి? ఎవరినైనా పంపించొచ్చు కదా! కానీ ఆయన ఎవరిని పంపించాలనుకోల. తన సొంత కుమారుడిని పంపించాలి. ఎందుకు పంపించాలంటే, నాకు నీ పట్ల ఉన్న ప్రేమ తెలియజేయటానికి. ఫస్ట్ థింగ్ దట్స్ వై ఐ వాంట్ దట్ డిసైపుల్‌షిప్.
ఎందుకంటే ఒక వ్యక్తి నన్ను అంతగా ప్రేమించాలనుకున్నారు. అంతేగాని ఈ లోకంలోకి వచ్చి నన్ను నేను ప్రదర్శించుకోవడానికో, లేదా నేను సిఎఫ్‌సి బిలీవర్‌ని, నేను డిసైపుల్‌షిప్ నడుస్తున్నాను, నేనేదో నాకు నేను చూపించుకోవడానికి, లేదంటే నా స్పిరిచువాలిటీని బయట ప్రదర్శించుకోవడానికి, నేను రైచియస్ పర్సన్ అని చూపించుకోవడానికి, నేను చాలా ఫెయిత్‌ఫుల్ పర్సన్ అని చర్చ్‌లో నేను చాలా వాటిలో ఇన్వాల్వ్ ఏమీ కాకూడదు మన ఉద్దేశంలో. కేవలం మన ఉద్దేశం ఒక్కటై ఉండాలి. నేను మట్టి లాంటి వాడను. నా వల్ల ఏమీ కాదు. నేను ఒక్కటే చేయగలిగిందేంటంటే, ఆయన నన్ను ప్రేమించి ఉన్నాడు గనక నేను ఆయన్ని ప్రేమించగలుగుతాను. ఫస్ట్ థింగ్ డిసైపుల్‌షిప్ వైపు నడవాల్సిన ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే, బికాజ్ హీ లవ్డ్ మీ ఫస్ట్. ఆయన నన్ను ప్రేమించారు మొట్టమొదటిగా. తిరిగి ఆయన ప్రేమించడానికి ఏమి ఇవ్వగలను అంటే, ఐ జస్ట్ టు డిసైపుల్ అనే వ్యక్తికి అర్థం ఏంటి అంటే గనక, జస్ట్ ఒబే వాట్ మాస్టర్ టెల్స్. ఒక 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 అధికారి ఏది చెప్పితే దానికి తలొంచుకొని ఏమి ఎదురు మాట్లాడకూడదు, వెనక్కి తిరిగి చూడకూడదు, ఆలోచించకూడదు, ఏమీ చేయకూడదు. ఒక్కటే ఆ మాస్టర్ చెప్పారు నేను చేస్తాను అంతే. దట్ ఈస్ వాట్ డిసైపుల్‌షిప్. ఆ డిసైపుల్‌షిప్‌లో ఉండేది ఏంటంటే, ఇట్ ఈస్ ఓన్లీ విత్ లవ్. ఆ ప్రేమ యేసుక్రీస్తు ప్రభువారు నన్ను ఎంత ప్రేమించారో తెలిస్తే దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ డిసైపుల్. అందుకే నాకు డిసైపుల్‌షిప్ కావాలి. బికాజ్ హీ లవ్స్ మీ సో మచ్. అది డిసైపుల్‌షిప్ కోసం నేను అనుకున్నాను. సెకండ్ థింగ్ ఏంటంటే ఆయన్ని వెంబడించాలి. మనం ఏ కారణానికైనా సీఎఫ్‌సీకి రావచ్చు. సీఎఫ్‌సీకి వచ్చాక మనం గనక జస్ట్ ఒక విజిటర్సా, నిజంగా శిష్యులమా అని ఎలా తెలుసుకుంటామంటే గనక, ఇప్పుడు బయట అన్ని రిలీజియన్స్ ఏం చెప్తాయంటే, నిన్ను దేవుడు యాక్సెప్ట్ చేయాలంటే నువ్వు చాలా చెయ్యాలి అని చెప్తారు. నువ్వు చాలా థింగ్స్ చేయాలి. నిన్ను దేవుడు యాక్సెప్ట్ చేయాలంటే నువ్వు మనీ తేవాలి. లేదు అంటే గనక ఇన్ని సార్లు ప్రదక్షిణాలు చేయాలి, ఇన్ని సార్లు స్నానాలు చేయాలి, ఇన్ని వారాలు నువ్వు ఉపవాసాలు ఉండాలి. చాలా థింగ్స్ చెప్తారనమాట వాళ్ళు. కానీ రియల్ జీసస్ అంటే నిజమైన యేసుక్రీస్తు ప్రభువారు చెప్పేది ఏంటంటే, నువ్వు నేను యాక్సెప్ట్ చేయడానికి ఏమీ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఒక్కసారి నువ్వు నన్ను నమ్ముకున్నాక అక్కడి నుంచి మొదలవుతది నువ్వు చేయాల్సింది. వెన్ యూ స్టార్ట్ అంటే నువ్వు కాలేజ్‌లోకి జాయిన్ అయ్యాక మొదలుపెట్టాలి చదవటం. అంతేగాని నేను అన్నీ చదివేసి, అన్నీ పాస్ అయిపోయి, ఎగ్జామ్ అంతా రాసేస్తే అప్పుడు కాలేజ్‌కొస్తాను అంటే, అప్పుడు కాలేజ్‌లో నేర్చుకోవాల్సింది ఏమి ఉండదు నేను. కాలేజ్‌కి రావాల్సిన అవసరం కూడా లేదు. కానీ రియల్ క్రిస్టియానిటీ ఏంటంటే, నువ్వు జీసస్ క్రైస్ట్‌ని యాక్సెప్ట్ చేసిన తర్వాత నిమిషం నుంచి అంటే నువ్వు రిపెంట్ అయ్యి, నీ పాపాలు క్షమించబడి, నువ్వు బాప్టిజం తీసుకొని, దేవా నువ్వే నిజమైన దేవుడు, నీ ప్రేమకు నేను జీవిస్తాను అని చెప్పిన తర్వాత, నువ్వు నిజంగా అప్పటి నుంచే శిష్యరికం మొదలవుతది. ఓకే. ఇప్పుడు మనం సీఎఫ్‌సీలోకి వచ్చాం. వచ్చి నిజంగా నీ ఆలోచన ప్రతి నిమిషం ఎలా ఉంది? దేవా ఐ వాంట్ టు బికమ్ యువర్ డిసైపుల్ లార్డ్. నేను వెంబడించాలనుకుంటుంది కూడా అదే. ఐ వాంట్ టు బికమ్ డిసైపుల్. ఫాలో మీ అని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. కానీ చాలా మందిని ఫాలో మీ అన్నారు కానీ, మనము యోహాను సువార్త 16వ అధ్యాయం చూస్తే, ఆళ్ళల్లో మొత్తాన్ని దేవుడే పంపించేస్తాడు వెనక్కి. నిజంగా జీసస్ క్రైస్ట్ నంబర్ తగ్గించడంలో ఆయన కంటే ఎక్స్‌పర్ట్ ఎవరు లేరు. ఆయన వెంబడించే డిసైపుల్స్ 500 మెంబర్స్ ఉంటే గనక వాళ్ళని 12కి తీసుకొచ్చాడు యేసయ్య. బికాజ్ వాళ్ళ హార్ట్ ఆయనకి తెలుసు. వీళ్ళు నిజంగా నన్ను డిసైపుల్‌షిప్ వైపు వెంబడించట్లేదు వీళ్ళు. వాళ్ళ నంబర్ తగ్గించి అంటే ఏంటంటే ఒక 500 మెంబర్స్ ఆయన ఫాలో అవుతుంటే వాళ్ళని 12కి ఎలా తీసుకురావాలో యేసయ్యకి బాగా తెలుసు. ఈరోజు అది చర్చ్‌లో ఉండి కూడా మనం కూడా నిజంగా నేను డిసైపుల్‌షిప్‌గా నడుస్తున్నానా? లేకపోతే నాకు నేను పరిశీలించుకొని నిజంగా డిసైపుల్‌షిప్ వైపు నిజంగా ప్రతిరోజు నా పర్సనల్ లైఫ్ నేను అలా చూసుకుంటున్నానా? లేదా సండే క్రిస్టియానిటీగా ఓకే. సీఎఫ్‌సీ సండే క్రిస్టియన్‌గా నేను ఉంటున్నాను. దేవా ప్లీజ్ నేను అలా గనక ఉంటే గనక నిజంగా నా నంబర్ తగ్గించండి ముందు. ఆ గ్రూప్‌లో ఉండి నేను అలా హిపోక్రైట్ లాగా ఉండాల్సిన అవసరం లేదు. వద్దు హిపోక్రసీ వద్దు. ఉంటే ఐ వాంట్ టు బి ఎ ఫెయిత్‌ఫుల్ డిసైపుల్ టు యూ. ఆ ఫెయిత్‌ఫుల్ డిసైపుల్ ఎక్కడ తెలుస్తదంటే గనక మండే నుంచి నువ్వు సండే మార్నింగ్ తిరిగి చర్చ్‌కెళ్ళేంత వరకు నీ పర్సనల్ లైఫ్‌లోనే. నువ్వు ప్రతిరోజు నువ్వు ఆలోచించే ఆలోచనలు ఎలా ఉన్నాయి? డబ్బు విషయంలో తీసుకునే నిర్ణయాలు ఎలా ఉన్నాయి? నీ ఆపోజిట్ సెక్స్ పట్ల నువ్వు తీసుకున్న కళ్ళు, నీ జీవితం ఎలా ఉంది? నీ భార్య పట్ల నువ్వు ఏ విధమైన వైఖరితో ఉన్నావు? నీ యొక్క యాంగ్రీ విషయంలో నువ్వు ఎలా ఉన్నావు? నీ హస్బెండ్‌కి సబ్మిట్ చేసే విషయంలో ఎలా ఉన్నావు? వేరే వాళ్ళు నీ మనీ విషయంలో నువ్వు ఎంత కంటెంట్‌గా ఉన్నావు? నీ చిల్డ్రన్‌ని నువ్వు ఎంత రెస్పాన్సిబిలిటీగా దేవుడిలో పెంచుతున్నావు? ఇవన్నీ థింగ్స్ గాడ్ చూస్తారు. ఇవన్నీ నేను చెయ్యను. నా హస్బెండ్‌కి నేను సబ్మిట్ అవ్వను. నేను నా యొక్క శత్రువులని నేను ప్రేమించను. నా పిల్లలు ఎలాగైనా పెరగనియి నాకు పర్లేదు. వాళ్ళ కోసం ప్రార్థన ఒక్కటి చేస్తాను నేను. వాళ్ళని రోజంతా నేను పట్టించుకోను. లేదు అంటే గనక మనీ విషయంలో అస్సలు ఆలోచించను. నాకు ఏది కొనాలంటే అది కొనుక్కుంటాను.
లేదా ఆఫీస్కి వెళ్ళి అన్రైచియస్గా ఉంటాను, లేదా బైబిల్ చదివే విషయంలో తీవ్రంగా ఉండను, వేరే వాళ్ళ గురించి ప్రార్థన చేసే విషయంలో కూడా ఎలా ఉన్నాను నేను? ఎప్పుడు ప్రార్థన అంతా కూడా నా గురించేనా? లేదా భారం అంతా నాకు, దేవా నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, నాకు నాను కాదు మెయిన్, నా వేరే వాళ్ళని దీవించండి దేవా. అలా ఉన్నామా మనం? యేసయ్య ఎప్పుడు కూడా తన సొంత కార్యములు చూసుకొనలేదు. ఆ ఫిలిప్పీలు 2వ అధ్యాయం చదువుతున్నప్పుడల్లా ఒకటే చూడాలి. ఆయన తన ఆ భాగ్యాన్ని కూడా ఆ భాగ్యం విడవకూడని భాగ్యం, నిజంగా అది విడవకూడని భాగ్యమే. కానీ దాన్ని కూడా ఆయన కాదనుకొని మన కొరకు వచ్చి ఉన్నాడు. మనం కూడా అలాగే ఉన్నాం. దేవా అవును, నీ దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందటం చాలా గొప్ప భాగ్యం అది. ఒక స్పిరిచువల్ గానీ, ఒక మెటీరియల్ పరంగా ఏ ఆశీర్వాదమైనా అది భాగ్యము. కానీ నాకంటే ముందుగా నా తోటి బిలీవర్‌ని దీవించండి దేవా. పోనీ తోటి బిలీవర్ అవసరంలా, దేవా నా వైఫ్‌ని దీవించండి, లేదా నా హస్బెండ్‌ని దీవించండి, లేదా నా పిల్లల్ని దీవించండి ప్రభా నాకంటే ముందుగా. అట్‌లీస్ట్ మనం అలా ఉన్నామా? వేరే వాళ్ళని ఆశీర్వదించే వాళ్ళం, ఇంకా అన్నిటికంటే ఎక్కువగా కృతజ్ఞత కలిగి ఉన్నామా ప్రతి విషయంలో? దేవా నాకిచ్చిన ఈ సంఘాన్ని బట్టి నేను ఎంతో కృతజ్ఞతలు ప్రభా. బ్యాక్‌గ్రౌండ్ ఎవ్వరి గురించి నేను మాట్లాడను ప్రభా. చిన్న విషయంలో నాకేమైనా అభ్యంతరకరంగా ఉంటే పర్లేదు ప్రభా, నాకు అవసరం లేదు. నేను కృతజ్ఞతగా ఉంటాను ప్రతి విషయంలో. అన్నీ నాకు నచ్చినట్టు జరగాలని లేదు. ఐ విల్ బీ ఫెయిత్‌ఫుల్. అది డిసైపుల్‌షిప్. గాడ్ నాకు అదే చెప్పారు. ఇఫ్ యూ వాంట్ టు డిసైపుల్, నువ్వు డిసైపుల్‌గా ఉండగోరుచున్నావా, నీ సిలువనెత్తుకొన్నాడు. అంటే గాడ్ నాకు చెప్పారేంటంటే, చనిపో. నీ స్వచిత్తానికి నువ్వు చనిపో. గెత్సెమనే తోటలో నాకు మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువారిని చూపించిందదే. ఆయన తన చిత్తానికి తను చనిపోయాడక్కడ. ఆయనేమంటారంటే, "నా చిత్తం కాదు ప్రభా, నీ చిత్తమే." అంటే ఏంటంటే, యేసయ్య ఆల్రెడీ సిలువకు వెళ్ళక ముందే అక్కడే డిసైడ్ అయిపోయాడు. ఐ వాంట్ టు డై ఫర్ థిస్ పీపుల్. మనం కూడా అలాగే చనిపోతే నిజంగా మనం శిష్యులుగా అవుతున్నాం. అప్పుడు ఎవరైతే అలా డిసైడ్ చేసుకుంటారో వాళ్ళు ఆయన వెంబడిస్తున్నట్టు, ఫాలో మీ అని వాళ్ళని పిలవగలడు. యేసయ్య ఫాలో మీ అని పిలవటం అంటే అది చిన్న విషయం కాదు. మనం క్రిస్టియానిటీని చిన్నగా తీసుకోకూడదు. ఇట్ ఈస్ సచ్ ఎ గ్రేటెస్ట్ గిఫ్ట్. నేనైతే ఒక్కటే చెప్తాను. ఒక్కటే నాకు లైఫ్‌లో అనిపిచ్చింది. నా లైఫ్‌లో ఏదైనా గ్రేటెస్ట్ థింగ్ ఒక్కటే ఉందంటే ఐ యామ్ బీయింగ్ ఎ క్రిస్టియన్. నేను క్రిస్టియన్ అనే నామం కలిగి ఉండటమే నా ధన్యత. అంటే ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి నామము. ఆ నామాన్ని తీసుకోవటమే నాకు చాలా ధన్యత. ఇంకేం అవసరం లేదు నాకు ధన్యత. హెవెన్ కాదు, వేరే థింగ్స్ కాదు, ఏవేం కాదు. లార్డ్ నీ పేరు పెట్టి నన్ను పక్కన పెట్టుకున్నావు చాలది. ఆ భాగ్యాన్ని మనం తెలుసుకోవాలి ప్లీజ్. మనం ఈ టీచింగ్స్ వింటుంది దేనంటే డిసైపుల్‌షిప్ అంతేగాని పర్సనల్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రామ్ కాదు. లేదు అంటే గనక మనల్ని మనం మెరుగుపరుచుకోవటం కాదు. లేదు అంటే మనం వేరే వాళ్ళకి నేను చాలా స్పిరిచువల్ అని చూపించుకోవడం కాదు. ఒక్కటే, ఎలాగైతే అపోస్తలుందరూ ఆఖరి వాళ్ళ జీవితాల్లో ఏమంటారు? మేము వట్టి వాళ్ళము. ఇంకా పౌలు భక్తుడు ఏమంటారంటే, నేనొక గార్బేజ్. మమ్మల్ని పెంట కుప్పలాగా ఎంచుకుంటాడు ఆయనకి. నేనొక స్కమ్‌ని ఎర్త్‌లో. నేనొక ఎర్తెన్ వెసెల్‌ని, ఒక మట్టి పాత్రని నేను. మనం కూడా అలా చెప్పగలమా? దేవా నేను మట్టి పాత్రనయ్యా. నీ రిచెస్ నింపితే నీ శిష్యుడిగా ఉండగలను. ఈరోజు నువ్వు నాతో ఉండటం మానేస్తే నేను ఎందుకు పనికిరాను? అట్లాంటి శిష్యులుగా మనం మారాలని నాకు గాడ్ పర్సనల్‌గా చెప్పారు. ఆల్వేస్ డైలీ డై టు యువర్ సెల్ఫ్. ప్రతిరోజు నువ్వు తగ్గించబడాలి. యోహాన్ భక్తుడు ఒక్క మాట నాకు చాలా ఎంకరేజ్ అనిపించింది. యోహాన్ భక్తుడి దగ్గరికి వాళ్ళ శిష్యులొస్తారనమాట. వచ్చి హ్మ్. యోహాను, యేసుక్రీస్తు ప్రభువారు మొన్న నువ్వు మెస్సయ్య అని చెప్పావు గదా! ఆయన ఇప్పుడు అక్కడ పలానా ప్రాంతంలోకెళ్ళి అక్కడ బాప్టిజాలు ఇస్తున్నాడు. నువ్వేంటి ఏం చెయ్యవేంటి అని అడిగినప్పుడు యోహాను భక్తుడు ఒక మాట చెప్తాడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఉంటది. ఆయన హెచ్చింపవలెను, నేను తగ్గింపవలెను. నాకా మాట వినంగానే అనిపించింది. ఆ స్పిరిట్ ఎప్పుడూ మాలో ఇవ్వండి ప్రభా. ఎవరైనా చర్చ్‌లో ఎదుగుతుంటే వాళ్ళు హెచ్చింపబడాలి, నేను తగ్గించబడాలి. ఎందుకు ఒకళ్ళని ఎలా అంటే అక్కడ పైన లైన్ గూడా ఇంకో లైన్ ఉంటది. ఏమనంటే, పరలోకం నుంచి ఇవ్వబడితే కానీ ఏ మనుషుడు ఏది పొందుకోలేడు. అవును. మన చర్చ్‌లో ఒక బ్రదర్ గాడ్‌లో డెవలప్ అవుతున్నారు. లేదా ఒక సిస్టర్ డెవలప్ అవుతున్నారు. ఒక్కసారైనా అనుకున్నాం, వాళ్ళు హెచ్చింపబడాలి, నేను తగ్గింపబడాలి. లార్డ్ ఆ స్పిరిట్ ఇవ్వండి. ఆ డిసైపుల్‌లో ఉండే ఆ స్పిరిట్ మాకివ్వండి. యేసయ్యలో ఉన్న ఆ స్పిరిట్ మాకివ్వండి. నిజంగా మనం అది కలిగి ఉండాలని నేను చాలా ఆశపడుతున్నాను. నాతో పాటు నా కో బిలీవర్స్ కూడా ఉండాలని దేవుడు ఈ మాటలు దీవించును గాక. ముందుగా వచ్చేసరికి చిల్డ్రన్ గురించి మాధురి సిస్టర్ ప్రేయర్ చేస్తారు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకమందున్న తండ్రి, కృపగల దేవ, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా దేవ, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రవ్వా.
దేవా, ఈ యొక్క సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకే నీ వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నిజంగా తండ్రి, మేమందరం ప్రభా నిజమైన శిష్యరకంలోకి రావడానికి మీరు ఇష్టపడుతున్న విధానాన్ని బట్టి నీ వందనాలు, స్తోత్రాలు ప్రభా. దేవా తండ్రి, మరి పేరుకే క్రైస్తవులు అని చెప్పుకోవటం కాదు కానీ ప్రభా, క్రైస్తవ జీవితం అనుభవించడానికి మాకు సహాయం చేయండి ప్రభా. మాలో సెల్ఫ్ విల్ చనిపోవడానికి మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా సహాయం చేయండి దేవా. ఈ సమయంలో ప్రభా మరి సిఎఫ్సి సంఘంగా ప్రభా తండ్రి, మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. మరి చిల్డ్రన్స్ సండే స్కూల్ చిల్డ్రన్ గురించి ప్రార్థించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా బిడ్డలందరినీ మీరు దయతో జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం ప్రభా. దేవా తండ్రి, హెన్రీ షీనాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. సాత్విక విశ్వాసం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. జెన్ని, సుశ్రుత, యాంజలినని బట్టి నీకు వందనాలు. జాషువా, జోనాథన్ విషయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా యేసు, ధనలక్ష్మి విషయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. అభి, యాని, రీనా, ధన్య, సుధా, సంజనాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆర్జపాల్, ఆరుష్ పాల్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ బిడ్డలందరినీ ప్రభా దేవా తండ్రి, నీ బలిష్టమైన రెక్కల కింద వారిని నీవు భద్రపరుస్తూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. రైతు ఈ బిడ్డలని జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం ప్రభా. చిన్న బిడ్డలు తెలిసి తెలియక చేసిన తప్పులు ఏమైనా ఉంటే క్షమించమని వేడుకొంచున్నాం ప్రభా. దేవా వారి యొక్క చిన్ని హృదయాల్లో ప్రభా దేవా తండ్రి మీరు రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. వారు చిన్ననాటి నుంచే ప్రభా, చిన్న వయసులోనే ప్రభా వారు నేను సొంత రక్షకుడిగా అంగీకరించడానికి వారికి హెల్ప్ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా తండ్రి, మరి వారు పేరెంట్స్ కి ఇమ్మీడియట్ గా ఒబే అయ్యే మనస్తత్వాన్ని ఆ బిడ్డలకి మీరు దయచేయండి ప్రభా. దేవా తండ్రి, వారు అన్ని టైమ్స్ లో కూడా హానెస్ట్ గా ఉండటానికి వారికి హెల్ప్ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈ బిడ్డలందరూ ప్రభా తండ్రి మరి నీలో ఎదగటానికి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్ ఈ బిడ్డల్లో పనిచేయనట్లు సహాయం చేయండి ప్రభా. ఒకరి పట్ల ఒకరు దయ, ప్రేమ, కరుణ, సమాధానము కలిగి జీవించే కృపను ఆ బిడ్డలకు దయచేస్తూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. వారి చదువుల్లో మీ జ్ఞానం ఇచ్చి నడిపించండి ప్రభా. వారి స్కూల్కి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు రాకపోకలేందు నీ కాపుదలు ఉంచండి ప్రభా. ఈ బిడ్డలు ప్రభా మరి స్కూల్లో ఫ్రెండ్షిప్ చేసే విషయంలో ప్రభా దేవా తండ్రి మరి మీ యొక్క జ్ఞానాన్ని ఆ బిడ్డలకు దయచేయండి ప్రభా. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి అనే అటు కృపను, జ్ఞానము నా బిడ్డలకి దయచేస్తూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. దేవా తండ్రి ముఖ్యంగా వరల్డ్ టెంప్టేషన్స్ నుంచి వారిని దూరపరుస్తూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. బిడ్డల్లో వచ్చే ప్రతి విధమైన టెంప్టేషన్ నుంచి మీరు విడిపిస్తూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. ఆ బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభా. ఎక్కడ ఉన్నా కూడా ప్రభా దేవుడు చూస్తున్నాడు అనే గ్రహింపులోనికి వారిని తీసుకురమ్మని వేడుకొంచున్నాం ప్రభా. దేవా తండ్రి మరి నీ యొక్క జెన్యున్ హార్ట్ కలిగి వారు జీవించడానికి వారికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. దేవా తండ్రి మరి వారు స్కూల్లో ఉన్న, చర్చ్ లో ఉన్న, ఇంట్లో ఉన్న తండ్రి ప్రతి ఒక్క సమయంలో కూడా ప్రభా దేవుడు మాటలు వారికి జ్ఞాపకం చేసుకుని ప్రభా ఆ రీతిగా జీవించడానికి వారికి సహాయం చేస్తూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. దేవా తండ్రి మరి ఇంట్లో పేరెంట్స్ చెప్పే మాటలు వారు వినడానికి ప్రభా, ఆ రీతిగా జీవించడానికి, అలాగే ప్రభా సండే స్కూల్లో టీచర్స్ చెప్పేవి ప్రభా మరి స్టోరీస్ ద్వారా తండ్రి వారి యొక్క హృదయాన్ని మార్చుకోవడానికి సహాయం చేస్తూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. వారితో నీవు మాట్లాడుతూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. అలాగే తల్లిదండ్రులుగా కావాల్సిన జ్ఞానాన్ని కూడా దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. దేవా మా అందరికీ ప్రభా బిడ్డల్ని ఏ రీతిగా పెంచాలో ప్రభా నీ యొక్క దైవికమైన విధానంలో పెంచడానికి ప్రభా అటువంటి జ్ఞానమును తల్లిదండ్రులందరికీ దయచేస్తూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. తండ్రి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఈ బిడ్డలందరినీ ప్రభా నీ దయగల హస్తాల్లో అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. యూత్ యొక్క జాబ్స్ గురించి అలాగే వాళ్ళ రక్షణ గురించి సాంబి సిస్టర్ ప్రేయర్ చేస్తారు. అత్యున్నత సింహాసనాసీనుడివై ఉన్నటువంటి మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి దేవానాయన మీకే హృదయపూర్వకమైనటువంటి వందనములను, కృతజ్ఞతాస్తులు, స్తోత్రములను యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అతి పరిశుద్ధమైనటువంటి పుణ్యనామంలో సమర్పించుకున్నాం. దేవా నా తండ్రి మీ దయను బట్టి, మీ కనికరాన్ని బట్టి, మీ వాత్సల్యతను బట్టి నా ప్రభా మమ్మల్ని నా ప్రభా నా తండ్రి
అయ్యా మీ యొక్క శిష్యులుగా చేయటానికి మీరు మాకు బోధిస్తున్నటువంటి ప్రతి అమూల్యమైనటువంటి మాటను బట్టి సత్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా ఇటు సమయం నాయన మా తోటి సహోదరి సహోదరులు నా ప్రభ రక్షణ పొందుకోవాల్సిన వారు అనేకులు ఉన్నారు తండ్రి. దేవా మీ కృపలో నా తండ్రి వారిని ఆయా కనికరించండి ప్రభ. మీ యొక్క ఆత్మశక్తిని వారికి ప్రసాదించండి తండ్రి. దేవా నాయన మీరు ఆకర్షించకపోతే ఎవరు మీ యొద్దకు రాలేరు ప్రభా. మీ యొక్క నా తండ్రి అయ్యా నా తండ్రి కృపలో నా ప్రభా వారిని ఆకర్షించండి ప్రభా. మీ యొక్క శిష్యులుగా నా ప్రభా వారి ఎదుగుటకు నా తండ్రి అయ్యా మొదటి స్టెప్ గా నా ప్రభా నా తండ్రి వారు రక్షణ పొందుకున్నటకు మీరు సహాయమును అనుగ్రహింపచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు దేవా. అదే రీతిగా నా ప్రభా నా తండ్రి అయ్యా నా ప్రభా నా తండ్రి మీ యొక్క శిష్యులుగా అయ్యా నా తండ్రి భాగ్యశ్రీని రాజశ్రీని శృతిని నా ప్రభ నా తండ్రి అదే రీతిగా నా ప్రభ నా తండ్రి లక్ష్మి సిస్టర్ని నా ప్రభ అదే రీతిగా నా తండ్రి ప్రియాంక సిస్టర్ని అదే రీతిగా నా ప్రభ నా తండ్రి అయ్యా నా ప్రభ సునీత సిస్టర్ పట్ల రిలేటివ్ లక్ష్మి సిస్టర్ని నా ప్రభ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. దేవా నా ప్రభ నా తండ్రి మనోహర్ బ్రదర్ని ఇమాన్యుయల్ బ్రదర్ని అయ్యా నా ప్రభ ప్రదీప్ బ్రదర్ని ఉదయ్ బ్రదర్ని అయ్యా ప్రేమ్ కుమార్ బ్రదర్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవా నా ప్రభ నా తండ్రి మా సహోదరి సహోదరులు నా ప్రభ అయ్యా జాబ్స్ కొరకు ప్రయత్నిస్తుండగా వారి జాబ్స్ విషయంలో మీరు తోడై ఉండండి ప్రభా. దేవా నా ప్రభా నా తండ్రి అయ్యా పొందుగోరు వారి వలన ప్రయాసపడు వారి వలన ఏది జరగదు కానీ నా తండ్రి కరుణించి నీ వల్లనే సమస్తము నా తండ్రి మా జీవితాల్లో జరుగుతుందనేటువంటి విషయాన్ని మీరు మాకు బయలుపరుస్తూ వస్తుంది. మీ ప్రేమకే వందనాలు తండ్రి. అయ్యా నా తండ్రి మా బ్రదర్స్ సిస్టర్స్ నా ప్రభా నా తండ్రి అయ్యా జాబ్స్ కొరకు ప్రయత్నాలు చేస్తుండగా నా ప్రభా అయ్యా వారికి కావాల్సిన ప్రతి అవసరతను అక్కరను మీరు అనుగ్రహింపచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభా. అయ్యా నా ప్రభా కావాల్సినటువంటి స్కిల్స్ నా తండ్రి మీరు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు దేవా. అదే రీతిగా నా ప్రభా నా తండ్రి మీ దయలో మీ కృపలో నా ప్రభా నా తండ్రి అయ్యా నా ప్రభ ప్రతి ఒక్కరూ నా ప్రభ అయ్యా నా ప్రభ నీ యొక్క నీతిని రాజ్యమును వెతికే విషయంలో మొదటిగా నా ప్రభు వారు రాడికల్ గా ఉండటకు మీరు సహాయం దయచేయండి ప్రభ. అయ్యా నా ప్రభ నా తండ్రి అయ్యా వారికి ఏది అవసరమో మీరు ఇస్తానని నా ప్రభ మీరు వాగ్దానం చేశారు ప్రభ. అయ్యా కృప చూపించండి తండ్రి. మీకు వందనాలు దేవా. అయ్యా నా తండ్రి అటువంటి అయ్యా నా తండ్రి స్థితిలో నా ప్రభ మా బ్రదర్స్ సిస్టర్స్ మీ యొక్క నీతిని రాజ్యమును వెతికే విషయంలో నా ప్రభ వారు ప్రయత్నిస్తుండగా నా ప్రభ పరిశుద్ధాత్మ తండ్రి మీ ఆత్మ సహాయాన్ని వారికి ప్రసాదించమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా నా ప్రభ మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం ప్రభ నిన్ను నమ్మిన వారు ఎన్నరూ సిగ్గుపరచబడరు ప్రభ. అయ్యా నా ప్రభ నా తండ్రి నిన్ను నమ్మిన వారు నువ్వెన్నడూ నా ప్రభ అయ్యా తోకగా ఉంచావు కానీ తలగా ఉంచుతానని నా ప్రభ నువ్వు సెలవిచ్చావు ప్రభ. దేవా నా ప్రభ నా తండ్రి కృప చూపించండి. మా బ్రదర్స్ కి మా సిస్టర్స్ కి మంచి జాబ్స్ మీరు దయచేస్తారని నమ్మి విశ్వసిస్తూ దేవా నా ప్రభా నా తండ్రి అయా రక్షణ పొందుకోవాల్సిన వారిని బట్టి అయా నా తండ్రి జాబ్స్ అయా పొందుకోవాల్సిన వారిని బట్టి నా ప్రభా సంఘమంతయు ఏకీభవించి ప్రార్థిస్తుండగా నా ప్రభా మీరు మా మనవులను ఆలకించి అయా నా ప్రభ జవాబు దయచేస్తారని అయా హృదయపూర్వకంగా విశ్వసిస్తూ తండ్రి మీకు మాత్రమే సర్వ మహిమ ఘనత ప్రభావాలు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అతి పరిశుద్ధమైనటువంటి పుణ్యనామములో బ్రతిమాలు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. దివ్యా సిస్టర్ గారు మ్యారేజెస్ గురించి ప్రేయర్. ప్రేషియస్ అండి ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. ఈ టైంని మాకు ఇచ్చినందుకు మేమందరం కలిసి లార్డ్ మీ కృపా సింహాసనం దగ్గరికి వచ్చే ఆధిక్యతని మాకు ఇచ్చిన రీతిని బట్టి మీకు స్తోత్రం తండ్రి. మీరు చేసిన మేలన్నిటిని బట్టి మీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ ఉచితమైన కృపని బట్టి లార్డ్ మీ రక్షణని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. లార్డ్ మాకు లార్డ్ మా సంఘంలో లార్డ్ యంగ్ పీపుల్ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మ్యారేజెస్ అవ్వాల్సిన సిస్టర్స్ అండ్ బ్రదర్స్ గురించి లార్డ్ మీరు వాళ్ళ లైఫ్లో వాళ్ళ హార్ట్స్లో మీరు కార్యం చేస్తున్న రీతిని బట్టి మీకు స్తోత్రం తండ్రి. లార్డ్ ఇంకా అబండెంట్గా వాళ్ళని బ్లెస్ చేయండి లార్డ్. ఈ ట్రైనింగ్ టైం అంతా కూడా లార్డ్ మీకు నమ్మకంగా ఉండే కృపను దయచేయండి. ఎన్నో టెంప్టేషన్స్ నుంచి లార్డ్ మీరు లార్డ్ రాంగ్ పార్ట్స్ నుంచి మీరు ప్రొటెక్ట్ చేశారు లార్డ్. దాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. లార్డ్ లక్ష్మి సిస్టర్, సోనీ సిస్టర్, దివ్య సిస్టర్, శృతి సిస్టర్ని బట్టి లార్డ్ ఇవాంజలిన్ సిస్టర్ని బట్టి భాగ్యశ్రీ సిస్టర్ని బట్టి ప్రియాంక సిస్టర్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మనోహర్ బ్రదర్, ఇమాన్యుయల్ బ్రదర్, రవితేజ బ్రదర్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. వీళ్ళందరినీ కూడా
మీరు చూస్ చేసుకున్న రీతిని బట్టి మీకు స్తోత్రం తండ్రి. లార్డ్ ఎన్నో ట్రూత్స్ మీరు తెలియచేస్తున్న రీతిని బట్టి మీకు స్తోత్రం తండ్రి. లార్డ్ వాళ్ళని ఫ్యామిలీ కట్టుకునే విషయంలో మీరు ఇస్తున్న స్ట్రెంగ్త్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. ముందే లార్డ్ మీరు బలమైన హస్తాలు వాళ్ళపై ఉంచండి. లార్డ్ ఎవ్వరు కూడా డిస్కరేజ్మెంట్లో లార్డ్ ఉండకుండా లార్డ్ మీ అందు ఫెయిత్ ఉంచుకునే కృపను దయచేయండి తండ్రి. మీ కింగ్డమ్ని సీక్ చేసే బిడ్డల వలె ప్రతి ఒక్కరిని చేయమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ మీరు ఎందుకైతే లార్డ్ లార్డ్ ఎలా చేశారో ఈ టైం అంతా కూడా బ్లెస్డ్ టైం లాగా లార్డ్ మీరు ఉంచమని అడుగుచున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. అన్ని విషయాల్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన మీ సన్నిధిని చేర్చుకోమని త్వరగా రాని నేస్నాం పెట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. గ్రేషియస్ హెవెన్లీ ఫాదర్ తండ్రి, థ్యాంక్ యూ లార్డ్ తండ్రి. లార్డ్ ఈ కూడికని మాకు మీరు దయచేసినందుకు వందనాలు ప్రభా. నిజంగా ప్రభా అందరం ప్రభా శిష్యులుగా మారటకు నీ కృపను దయచేయండి ప్రభా. లార్డ్ మేము ఏ రీజన్తోనైనా రానివ్వండి ప్రభా, కానీ వచ్చాక ప్రభా మేము కూర్చొని ఎంత వెల చెల్లించాలో మేమందరం ప్రభా గుర్తెరిగి ఉన్నాం ప్రభా. తండ్రి ఈరోజు ఆ వెల చెల్లించడానికి మాకు ఒక్కటి కావాలి ప్రభా, నీ పరిశుద్ధ ఆత్మశక్తి కావాలి ప్రభా. తండ్రి నాగల మీద చేయి వేసి మేము వెనక్కి తీసుకోవాలనుకోవట్లేదు ప్రభా. నిన్ను నమ్ముకున్నాం ప్రభా, నిన్ను నమ్ముకొని శిష్యులుగా అవ్వాలని మేము నిర్ణయించుకున్నాం ప్రభా. ఒక్కటే పరిశుద్ధ ఆత్మ మాకు కావాల్సిందే ప్రభా. అది లేకుండా నీ శిష్యుడిగా జీవించడం ఈ లోకంలో అసాధ్యం ప్రభా. అది మాకు ఖచ్చితంగా తెలుసు తండ్రి. నీ పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్క బిడ్డని నింపండి సంఘంలో ప్రభా. తండ్రి ఎవరైతే ప్రభా మరి ఎన్ని కారణాల వల్ల వచ్చినా తను ఇంకా నిర్ణయం తీసుకోలేదు, ఇవాళ వాళ్ళతో మీరు మాట్లాడండి. వాళ్ళ హృదయంలో తండ్రి డిసైపుల్గా అవ్వాలి, ఆ ప్రేమని రుచి ఎరిగి ప్రభా వాళ్ళ జీవితాన్ని సమస్తము నీ కొరకు తను దారపోసే వాళ్ళగా తను మీరే సిద్ధపరచమని కోరుచున్నాను లార్డ్. అటువంటి స్పిరిట్ని మా అందరికీ దయచేయమని కోరుచున్నాను. థ్యాంక్ యూ ఫాదర్. అలాగే ప్రభా తండ్రి సంఘంలో తండ్రి మరి మీరు చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థన జవాబును బట్టి వందనాలు తండ్రి. మోహన్ రావు బ్రదర్ వాళ్ళ మదర్కి మీరు ఇచ్చిన స్వస్థతను బట్టి థ్యాంక్ యూ. అలాగే వాళ్ళ సిస్టర్ ఆపరేషన్లో కూడా మీరు తోడుగా ఉండండి ప్రభా. థ్యాంక్ యూ ఫాదర్ తండ్రి. అలాగే తండ్రి కుటుంబం మా సంఘంలో ఉన్న ప్రతి ఫ్యామిలీస్ని బట్టి నీకే వేలాది కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం లార్డ్. లార్డ్ మరి ముఖ్యంగా ప్రభా మేము మా యొక్క తండ్రి ఎల్డర్ బ్రదర్ యొక్క తండ్రి ఉద్యోగ విషయమై ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రమోషన్ విజయవాడ ప్రాంతంలో మీరు దయచేస్తారని మేమందరం నమ్మకంతో అడుగుతున్నాం. థ్యాంక్ యూ లార్డ్. మీరు మా ప్రార్థన ఆలకించినందుకు నీకే వందనాలు ప్రభా. అలాగే తన ఓవర్సీస్ బ్రదర్స్ విక్టర్ బ్రదర్ గారిని, విన్సెంట్ బ్రదర్ని మీరు దీవించండి, వాళ్ళ కుటుంబాలను ఆస్వాదించండి, అన్నిటికంటే మంచి ఆరోగ్యాలు ఇవ్వండి. ఎంతో మందికి సాక్షి బిడ్డలుగా ఇంకా వాళ్ళు ట్రావెల్ చేస్తుండగా ట్రావెలింగ్లోను వాళ్ళ ఆరోగ్యంలోనూ మీరు తోడుగా ఉండండి. థ్యాంక్ యూ ఫాదర్. అలాగే జాక్పన్ గారిని, అనిపున్ గారిని, అలాగే వాళ్ళ బిడ్డల్ని అందరినీ మీరు దీవించండి ప్రభా. వాళ్ళు ఇచ్చిన సాక్ష్యపు వెలుగు ప్రభా. ఈరోజు మేము కూడా ఆ వెలుగులో నడువుటకు మీరు ఒక కుటుంబంగా మా అందరినీ చేర్చినందుకు వందనాలు తండ్రి. ఈ వెలుగును ప్రభా ఇక్కడితో కాకుండా మా నెక్స్ట్ జనరేషన్ ఇంకా మా విజయవాడ ప్రాంతంలో ఉన్న ప్రతి బిడ్డలకి మేము వెలుగిచ్చేలాగా మా వెలుగును కొంచెం కింద కాదు కానీ పైన పెట్టి మేము ప్రతి ఒక్కరికి వెలుగుగా ఉండటకు మీరే మాకు వెలిగించమని, మీ పరిశుద్ధాత్మతో నింపి మా కుటుంబాలను మార్చమని, మా కుటుంబాల్లో ఎప్పుడు నీ శాంతి సమాధానాలతో నింపమని కోర్చు తండ్రి. తప్పకుండా మా ప్రార్థన ఆలకించినందుకు నీకే వందనాలు చెల్లిస్తూ, సిఎఫ్సి విజయవాడ సంఘాన్ని బట్టి కూడా నీకే వందనాలు చెల్లిస్తూ అతి త్వరలో వేసినాం బతిమలాడి వేడుక నడుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రార్థన కూడికి ఇంతటితో ముగిసింది.